ఫేక్ క్లినిక్స్, ఫేక్ డెర్మటాలజిస్ట్ ఎక్కువైపోయారు. వీధికి ఒక క్లినిక్ ఉంటుంది, కానీ చూస్తే ఆయన డెర్మటాలజిస్ట్ కానీ ఎవరికి తెలియదు. వాడు మిషన్ కొనుక్కొని లేజర్ ట్రీట్మెంట్ చేసేస్తాడు. ఇంకొకటి అసలు మైండ్ బ్లోయింగ్, ఇట్ ఇస్ జస్ట్ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి లేజర్ హెయిర్ రిమూవల్ చేస్తున్నారు. ఇట్ ఈస్ రియలీ షాకింగ్. అసలు ఐ డోంట్ నో వేర్. ఇమీడియట్ స్కిన్ కేర్ కోసం రకరకాల ట్రీట్మెంట్స్ చేసుకుంటారు. రీసెంట్ గా ఒక పర్సన్ వచ్చాడు, అంటే ఆల్మోస్ట్ 1.5 lakhs కట్టారు. వాళ్ళు చెప్పిన ప్రొడక్ట్స్ అన్ని వాడాను, ఐఎమ్ స్టిల్ యూజింగ్ దమ్, కానీ నాకు రిజల్ట్ లేదు. బట్ ద థింగ్ ఇస్, నేను అప్పుడు కనుక్కుంటే తెలిసింది ఏంటంటే హీ నెవర్ గాట్. అండ్ ఒక ఇంటర్వ్యూలో చూసినట్టయితే మహేష్ బాబు గారు చెప్తారు, నేను మిల్క్ ప్రొడక్ట్స్ మొత్తమే టచ్ చేయను, అందుకే అంత గ్లోగా ఉన్నాను. యాక్చువల్గా మిల్క్ ఈజ్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ విటమిన్ డి. మిల్క్ మంచిదే, కాకపోతే చీజ్ బటర్ రెగ్యులర్గా తీసుకుంటుంటే స్కిన్ కేర్ ఈజ్ రొమాన్స్ కిల్లర్ అని అంటారు. పేషెంట్స్ చాలా భయపడుతూ ఉంటారు, అంటే దీనివల్ల లిబిడో తక్కువ అవుతుందేమో, టెస్టోస్టెరాన్ తక్కువ అయిపోతుందేమో అని. మీరు మోస్ట్లీ ఎలాంటి కేసెస్ చూస్తున్నారు? అందరు ఎవ్రీ ఆల్టర్నేట్ పర్సన్ ఇస్ లైక్, నాకు పిఆర్పి కావాలి. అంటే పిఆర్పి అంటే ఏంటో మీకు తెలుసా? డూ యూ నీడ్ ద ట్రీట్మెంట్? సోషల్ మీడియాలో ఫిల్టర్స్ కి కూడా చాలా ఎడిక్ట్ అయిపోతుంది. సో వాళ్ళ రియల్ ఫేస్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఒక చిన్న కాలేజ్ పాప వచ్చి అడుగుతుంది, అంటే గ్లూటాథియోన్ డ్రిప్స్ పెట్టండి నాకు, తెల్లగైపోతా. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్ టు బి ఆనెస్ట్. ఏం చేస్తున్నారంటే యూత్ చాలా మంది 1 week లో రిజల్ట్ వస్తుంది, 2 weeks లో రిజల్ట్ వస్తుంది అని చెప్పి వాడేసుకుంటున్నారు. రోజు మానేశారు అనుకోండి, దానివల్ల ఇంకా డార్క్నెస్ పెరిగిపోయి బ్లడ్ వెజల్స్ కనిపిస్తూ చాలా హారబుల్ స్టేట్. ఇంకప్పుడు ఇంకేం చేసినా కానీ వీ కాంట్ బ్రింగ్ బ్యాక్ దర్ ఓన్ స్కిల్. హాయ్ హలో, వెల్కమ్ టు డాక్టర్స్ డెస్క్ బై తమడా మీడియా. మనందరికీ నార్మల్గా స్కిన్ గురించి కావచ్చు, హెయిర్ గురించి కావచ్చు, చాలా డౌట్స్ ఉంటాయి, చాలా ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. ఏ ప్రోడక్ట్ వాడాలి, హెయిర్కి ఏ షాంపూ వాడితే బెస్ట్, ఫేస్కి ఏ ఫేస్ వాష్ వాడితే బెస్ట్, ఏ సిరం వాడితే బెస్ట్. సో ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి మన ముందు డెర్మటాలజిస్ట్ భావన గారు ఉన్నారు. హలో మ్యామ్. హాయ్. సో రీసెంట్గా చూసుకున్నట్టయితే మ్యామ్, పీసీఓఎస్ని పిఎంఓఎస్గా మార్చారు. అసలు ఈ కండిషన్ ఏంటి మ్యామ్? అసలు నేమ్ ఎందుకు చేంజ్ చేశారు? ఓకే, సో పిఎంఓఎస్ అంటే పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనమాట. ఇంతకుముందు దీన్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేవాళ్ళు. అప్పుడు ఓవరీస్లో సిస్ ఉంటేనే దాన్ని పీసీఓఎస్ అనొచ్చు, కానీ యాక్చువల్గా ఈ సిండ్రోమ్లో మనకి వేరే సిమ్టమ్స్ చాలా ఉంటాయి. లైక్ యాక్నీ కానీ, అంటే హెయిర్ లాస్ అవ్వడం, వెయిట్ గెయిన్ అవ్వడం, అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అవన్నిటిని ఆ నేమ్ జస్టిఫై చేయట్లేదు కాబట్టి దాని పేరు మార్చి పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ సిండ్రోమ్ అని మార్చారు ఇప్పుడు. ఓకే, సో అంటే నార్మల్గా జిమ్ చేసే వాళ్ళు కావచ్చు, ఫిజికల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే పొల్యూషన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు కావచ్చు, స్కాల్ఫ్లో డర్టీ స్వెట్ అన్నది వస్తుంది కదా మేడం. సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి? ఇది చాలా మంది మెన్ క్లినిక్లో వచ్చే క్వశ్చన్ అనమాట. ఇది జిమ్ చేస్తూ ఉంటారు, స్వెట్ వల్ల రోజు హెయిర్ వాష్ చేస్తున్నాం అంటారు, హెయిర్ లాస్ అవుతుంది. యా, సో అదేంటంటే వాళ్ళకి స్వెట్ ఉండిపోతుంది కాబట్టి దానివల్ల ఫంగస్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఫంగస్ అంటే సెబోరిక్ క్యాపిటిస్ అంటాం అనమాట. సో దానికోసం అని చెప్పి మళ్ళీ యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వాడతాం. అవి కొంచెం స్ట్రాంగ్ షాంపూస్ ఉంటాయి కాబట్టి దానివల్ల హెయిర్ లాస్ అవుతుంది. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు రొటీన్గా ఇఫ్ యూఆర్ స్వెట్టింగ్ అండ్ యూ కాంట్ అవాయిడ్ దట్, డైలీ హెయిర్ వాష్ చేయొచ్చు, కాకపోతే మైల్డ్ షాంపూ వాడాలి. కొంతమంది ఓన్లీ వాటర్తోనే వాష్ చేసేస్తారు, అది ఇట్స్ వెరీ హార్మ్ఫుల్ అనమాట. సో మైల్డ్ షాంపూ అన్న వాడడం డైలీ బెటర్. అండ్ ఇఫ్ పాసిబుల్ ఆల్టర్నేట్ డేస్ హెయిర్ వాష్ కానీ, లేకపోతే వీక్లీ ట్వైస్ కానీ చేస్తే ఇంకా కొంచెం బెటర్ ఉంటుంది హెయిర్ హెల్త్. ఓకే, నార్మల్గా డైలీ హెయిర్ వాష్ చేయడం వల్ల హెయిర్ లాస్ అవుతుందా? యా, అంటే కామన్గా చూస్తాం, చాలా మంది మెన్ చెప్పేది ఇదే అనమాట. అది మనము హెయిర్ వాష్ చేసేటప్పుడు ఏంటంటే మన ఫ్రిక్షన్ వల్ల, అంటే ఇప్పుడు మనం ఇట్లా రుద్దుకున్నప్పుడు ఆ డ్యామేజ్ వల్ల, మన నెయిల్స్ వల్ల ఆ క్యూటికల్ అనేది డ్యామేజ్ అవుతుంది అనమాట. సో ఆ హెయిర్ కాస్త వీక్ అయిపోతుంది. సో నెక్స్ట్ టైం అంటే వెన్ యూ కోమ్ ఆర్ వెన్ యూ ట్రావెల్, ఆ ఎయిర్కి లేకపోతే మన కోమ్కి ఆ హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది, అప్పుడు ఎక్కువగా ఉంటుంది. అంటే యాజ్ అ డాక్టర్ మీ సజెషన్ ఏంటి మేడం? అంటే డైలీ హెయిర్ వాష్ చేయొచ్చా, లేకపోతే వీక్లీ 3 times చేస్తేనే బెస్టా? అంటే మీ లివింగ్ కండిషన్స్ని బట్టి, మీ లైఫ్ స్టైల్ని బట్టి, ఇప్పుడు మీరు రెగ్యులర్గా జిమ్కి వెళ్తారు, స్వెట్టింగ్ ఎక్కువ ఉంటుంది, యూ కాంట్ క్యారీ ఆన్ లైక్ దట్ కదా. సో అంటే మైల్డ్ షాంపూస్ ఉంటాయి ఫర్ ఎవ్రీడే యూస్, యూ కెన్ యూస్ దెమ్ అండ్ వాష్ హెయిర్ అనమాట. ఎక్కువసేపు ఇట్లా అంటే రుద్దకుండా, ఎక్కువ స్ట్రాంగ్ షాంపూస్ వాడకుండా, సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ ఇలాంటివి వాడుకొని ఎవ్రీడే చేసుకోవచ్చు. లేదు ఇఫ్ యూ కెన్ మేనేజ్ అంటే వీక్లీ 3 days ఇస్ బెటర్. ఓకే, అంటే వితౌట్ షాంపూ చేయొచ్చు కదా? నో, వితౌట్ షాంపూ యూజువల్లీ రికమెండ్ చేయము. సో రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో చూసుకున్నట్టయితే మ్యామ్, ఈ కొరియన్ స్కిన్ అన్నది బాగా ట్రెండ్ అవుతుంది. అంటే ఎవరు చూసినా కొరియన్ స్కిన్ అంటున్నారు. సో ఈ కొరియన్ స్కిన్ ఇండియన్స్కి సెట్ అవ్వదు అంటున్నారు. సో ఇది కరెక్టా మిత్తా? యా, సో
ఇప్పుడు చాలా మంది ఇన్‌స్టాగ్రామ్ చూస్తున్నారు కాబట్టి అందరూ యంగ్ పేషెంట్స్ వస్తున్నారు. ఈ 19, 20 ఇయర్స్ ఎవ్రీబడీ ఈస్ లైక్ గ్లాస్ స్కిన్ కావాలి, మాకు గ్లాస్ స్కిన్ కావాలి. కానీ థింగ్ ఈస్ కొరియన్ స్కిన్ కేర్ ఈజ్ వెరీ గుడ్. వాళ్ళవి చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అండ్ వాళ్ళు యూజ్ చేసే ప్రొడక్ట్స్ కూడా చాలా బావుంటాయి. అండ్ దే ఆర్ గుడ్ ఫర్ అవర్ స్కిన్ టూ. కాకపోతే మనకి అలాంటి గ్లాస్ స్కిన్ రావాలి అనుకోవడం మాత్రం అంటే ఆ ప్రొడక్ట్స్ వల్ల గ్లాస్ స్కిన్ వస్తదనేది మాత్రం మిత్తే అనమాట. బికాజ్ వాళ్ళకి వాళ్ళ జెనెటిక్స్ ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఉంటది, వాళ్ళు తినే హ్యాబిట్స్ వాటికి సరిపడా వాళ్ళ స్కిన్ ఉంటుంది. మన తినే హ్యాబిట్స్, మన ఎండ, మన పొల్యూషన్ దే విల్ ఆల్సో మ్యాటర్. వెదర్ కండిషన్ ఆల్సో మ్యాటర్ అంటే యాహ్! ఎగ్జాక్ట్‌లీ. సో, మనం జస్ట్ ఆ ప్రొడక్ట్స్ వాడేసి గ్లాస్ స్కిన్ వస్తది అనుకుంటే అది మిత్తే. చాలా మంది నిజం తెలవక లైక్ రైస్ వాటర్ వాడుతుంటారు. వాళ్ళు వాడే ప్రొడక్ట్స్ అన్ని వాడుతుంటారు. రిజల్ట్ రాకపోయేసరికి డెర్మటాలజిస్ట్ కన్సల్ట్ యాహ్! అవుతారు. అంతే. అదే మీరు అది వాడే ముందు డెర్మటాలజిస్ట్‌ని కన్సల్ట్ అయితే బెటర్. బెటర్. అండ్ స్కిన్ కేర్ ఈజ్ రొమాన్స్ కిల్లర్ అని అంటారు మేడం. ఇది మిత్తా ఫ్యాక్టా? యాక్చువల్‌గా స్కిన్ కేర్‌లో అంత హార్మ్‌ఫుల్ కెమికల్స్ ఏమి ఉండవు. దట్ కెన్ కాజ్ అంత సిగ్నిఫికెంట్ సైడ్ ఎఫెక్ట్స్. కానీ చాలామంది ఇప్పుడు రీసెంట్‌గా మెన్ అడిగే క్వెషన్ అనమాట. అంటే హెయిర్ లాస్‌కి ఇప్పుడు బాల్డింగ్ అలా ఉందనుకోండి, వాళ్ళు ఫినాస్ట్రైడ్ చెప్తాం మేము నార్మల్లీ. అంటే బేస్డ్ ఆన్ దేర్ మెడికల్ కండిషన్ చూసి ఇలాంటి ఫినాస్ట్రైడ్ ఇలాంటివి కొన్ని సజెస్ట్ చేస్తూ ఉంటాం. బట్ పేషెంట్స్ చాలా భయపడుతూ ఉంటారు. అంటే దీనివల్ల లిబిడో తక్కువ అవుతుందేమో, టెస్టోస్టెరోన్ తక్కువైపోతుందేమో అని. కానీ అలాంటివేమీ ఉండవు. దానివల్ల సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ, లేకపోతే లిబిడో తక్కువైపోవడం, వాళ్ళకి అలా జరిగే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. ఓకే. సో, అది మిత్తే అని చెప్పాలి. ఓకే. అంటే కొన్ని ఫేక్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల గూడా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు? అంటే మార్కెట్‌లో కొన్ని ఫేక్ ప్రొడక్ట్స్ ఉంటాయి గదా! హెయిర్‌కి గావచ్చు, స్కిన్‌కి గావచ్చు. హ్మ్. దానివల్ల గూడా ఈ ఎఫెక్ట్ ఏమి ఉండదంటారా? అంటే దీనికి సంబంధించి చాలా తక్కువ. అన్‌లెస్ వాళ్ళేమన్నా స్ట్రాంగ్ ప్రొడక్ట్స్ ఏమన్నా చాలా రోజుల నుంచి వాడుతుంటే ఇయర్స్ కొద్దీ. బట్ యూజువల్‌గా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూసేది చాలా తక్కువ అని చెప్పాలి. అండ్ చాలా మంది సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోతున్నారు. హ్మ్. సోషల్ మీడియాలో ఫిల్టర్స్‌కి గూడా చాలా అడిక్ట్ అయిపోతుంటారు. అంటే ఆ ఫిల్టర్ లేనిది వాళ్ళు ఫోటో దిగరు. యాహ్! ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతారు. అవునవును. సో, వాళ్ళ రియల్ ఫేస్‌ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. హ్మ్. సో, యాస్ ఎ డెర్మటాలజిస్ట్ మీ పర్స్‌పెక్టివ్‌లో దీన్ని ఎలా జూస్తారు? సో, ఇదేంటంటే అంటే వాళ్ళు ఇప్పుడు మనం ఫిల్టర్స్‌లో ఏంటంటే అక్కడ ఉన్నవన్నీ తీసేసి చాలా స్మూత్‌గా కనిపిస్తదనమాట స్కిన్. యాక్చువల్‌గా అయితే రియల్ లైఫ్‌లో ఎవరికీ అలాంటి స్కిన్ ఉండదు. చాలా బ్లెమిషెస్ ఉంటాయి. వాళ్ళకనే కాదు డెర్మటాలజిస్ట్‌లకి కూడా ఉంటాయి. సో, వాళ్ళు ఇన్‌స్టెడ్ ఆఫ్ ఫిల్టర్ కోసం దాని కోసం చూడకుండా స్కిన్ హెల్త్ ఎలా ఉంది? అంటే మన స్కిన్ హెల్త్ బావుందా? హైడ్రేషన్ బావుందా? దాని పరంగా చూసుకుంటే బెటర్. బికాజ్ అలా ఏంటంటే వాళ్ళకది అలవాటు అయిపోయి దే ఆర్ జస్ట్ లుకింగ్ ఫర్ దట్. ఎలా నా స్కిన్ బ్రైట్ అయిపోతది? ఎలా నా స్కిన్ వైట్ అయిపోతది? నా దగ్గరకొచ్చి చాలామంది 21, 22 ఇయర్స్ ఉంటారు. గ్లూటాథయోన్ కావాలి, అది కావాలి, ఇది కావాలి అని అడుగుతుంటారు. కానీ యాక్చువల్‌గా వాళ్ళ స్కిన్‌కి అది సరిపోతుందా? లేదంటే అది దానివల్ల అంత సైడ్ ఎఫెక్ట్ అంతా వచ్చేస్తుందా అనేది మనకు తెలీదు. ఇప్పుడు గ్లూటాథయోన్ వల్ల ఫెయిర్ అయిపోతారు. ఇట్లా 4, 5 షేడ్స్ తగ్గిపోతారు అనేది చాలా మందికి ఉన్న మిస్‌కన్సెప్షన్ అనమాట. చాలా అసలు ఒక చిన్న కాలేజ్ పాప వచ్చి అడుగుతుంది. అంటే గ్లూటాథయోన్ డ్రిప్స్ పెట్టండి నాకు. నేను తెల్లగా అయిపోతా అని. సో, పాపం తను అంటే ఇలా ఇన్‌స్టాగ్రామ్ చూసి అలా ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయి వచ్చిన వాళ్ళనమాట. సో, దానివల్ల యాక్చువల్‌గా ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? ఆర్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ అంటే అంత మంచి ఎఫెక్ట్ వస్తుందో లేదో కూడా మనకు తెలీదు. సో అండ్ యూత్‌లో చూసుకున్నట్టయితే ఇమ్మీడియేట్ గ్లో కోసం అంటే ఇమ్మీడియేట్ స్కిన్ కేర్ కోసం వాళ్ళు రకరకాల ట్రీట్మెంట్స్ చేసుకుంటారు. రకరకాల హ్మ్. ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తుంటారు. అంటే దీనివల్ల ఎంత సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది? అంటే పేషెన్స్ ఉండట్లేదు యూత్‌లో. హుహు. ఇమ్మీడియేట్‌గా నాకు గ్లో ఇచ్చేసేయాలి. అవును. అంటే దిస్ ఈస్ టైమ్ టేకింగ్ ప్రాసెస్ గదా! యాహ్! సో, యాహ్! దీని ట్రూ. గురించి ఏం చెప్తారు? సో, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే యూత్ చాలామంది ఇప్పుడు బ్రైట్నింగ్ క్రీమ్స్ ఇన్‌స్టంట్‌గా ఒక 1 వీక్‌లో రిజల్ట్ వస్తది. 2 వీక్‌లో రిజల్ట్ వస్తది అని చెప్పి వాడేసుకుంటున్నారు. అవి వాటిలో మెయిన్‌గా స్టెరాయిడ్స్ ఉంటాయి. ఇది చాలా రోజుల నుంచి ఉంటున్న క్రీమ్సే ఇవన్నీ. స్టెరాయిడ్ బేస్డ్ క్రీమ్స్ వాడతారు. దాంతో ఏంటంటే వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా కొంచెం తెల్లగా అయినట్టు అనిపిస్తది. ఎందుకంటే స్టెరాయిడ్ అన్నిటిని మాస్క్ చేసేస్తదనమాట. సో, అది వాళ్ళు వాడే కొద్దీ ఏం చేస్తారు, ఇప్పుడు సపోజ్ ఒకరోజు మానేసారనుకోండి, అది మళ్ళీ వచ్చేస్తుంది వాళ్ళకది. సో, వాళ్ళు కంటిన్యూయస్‌గా వాడేస్తూ ఉంటారు. ఇంకలా వాడి స్కిన్ పాడైపోయి, దాని మీద అంతా అంటే ఇంకా డార్క్‌నెస్ పెరిగిపోయి, బ్లడ్ వెసెల్స్ కనిపిస్తూ ఇంకా చాలా హారబుల్ స్టేట్‌లో మా దగ్గరకొస్తారు. ఇంకప్పుడు ఇంకేం చేసినా గానీ వి కాంట్ బ్రింగ్ బ్యాక్ దేర్ ఓన్ స్కిన్. వాళ్ళ ఏజ్‌కి వాళ్ళ ఎంత హెల్తీ స్కిన్ మనం మళ్ళీ తిరిగి తీసుకురాలేం. సో, అది ఇప్పుడు చాలా మందిలో చూస్తున్నా. ఒక అరౌండ్ ఒక 40, 50% పేషెంట్స్ అంతనే. సో, హైడ్రా ఫేషియల్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందా? అంటే హైడ్రా ఫేషియల్ అనేది ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. అదేంటంటే మన స్కిన్‌ని హైడ్రేట్ చేస్తుంది అండ్ పైన లేయర్స్‌ని క్లీన్ చేసి గుడ్ ప్రొసీజర్ అనమాట.
ఫర్ స్కిన్ గ్లో అని చెప్పొచ్చు. అది రెగ్యులర్ స్కిన్ హెల్త్‌ని కూడా మెయింటైన్ చేస్తుంది. కాకపోతే వాట్ టైప్ ఆఫ్ మెషిన్ ఆర్ యూ యూజింగ్ అండ్ హూ ఈస్ డూయింగ్ దట్ ప్రొసీజర్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు సలూన్స్‌లో ఎవరు వాడుతున్నారో మెషిన్ మనకు తెలీదు. అండ్ ఆ మెషిన్ ఒరిజినల్ మెషినా కాదా? లేకపోతే చాలా ఫేక్ మెషిన్స్ అవును. ఉన్నాయి కదా! సో, ఎవ్రి సలూన్‌లో ఇప్పుడు హైడ్రా ఫేషియల్ ఉంటుంది. అంటే చిన్న చిన్న సలూన్‌లో గూడా ఉంటుంది మేడం. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. నార్మల్‌గా సలూన్ షాప్‌లో చూసినట్టయితే కటింగ్ షాప్ అన్నా, "అన్న ఈ క్రీమ్ పెట్టుకో నువ్వు మహేష్ బాబులా తెల్ల అయిపోతావు" అంటాడు. అంటే ఏ క్రీమ్ పడితే ఆ క్రీమ్ పెట్టేస్తారు. కానీ అప్పటికి ఎఫెక్ట్ చూయిస్తుంది. లైక్ తెల్లగైనట్టు చూపిస్తుంది. అవును. బట్ తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మేడం? మీరు నమ్మరు, ఒక 50% ఆఫ్ ద వుమెన్ మా క్లినిక్‌కొచ్చే వాళ్ళు, మేడం సలూన్‌లో ఇచ్చారు, ఇది పెట్టుకున్నా. పేరేంటి అంటే అది కూడా తెలీదు వాళ్ళకి. ఎందుకంటే దాని మీద ఏం రాసి ఉండదు. జస్ట్ ఇది ఫెయిర్‌నెస్ క్రీమ్ అని ఇస్తారు. అది పెట్టేసుకుంటారు. ఆ తర్వాత వస్తారు. సో, దానివల్ల చాలా అంటే ఇప్పుడు తెల్లగా అయితారు. దాని తర్వాత అది స్టెరాయిడ్ కాబట్టి అది ఆగిపోయిన తర్వాత ఎఫెక్ట్ పోతది. అండ్ ఇంకా అన్‌వాంటెడ్ వుమెన్‌లో అయితే అన్‌వాంటెడ్ ఫేషియల్ హెయిర్ వస్తుంది. వాళ్ళకి బియర్డ్ పెరగడం, ముస్టాచ్ పెరగడం, మళ్ళీ అవి తీయించుకోవడానికి మళ్ళీ వస్తారు. అలా చూస్తే ఇంకా పాపం అనిపిస్తది. బికాజ్ దే హావ్ టు స్పెండ్ సో మచ్ నౌ అగైన్ ఆన్ దీస్ ట్రీట్మెంట్స్. సో, వుమెన్‌లో ఈ అన్‌వాంటెడ్ హెయిర్ వచ్చినప్పుడు అంటే పర్మనెంట్‌గా పోయే ఛాన్స్ ఉంటదా మేడం మళ్ళీ? యాహ్! యాక్చువల్‌గా ఏంటంటే, ఈ లేజర్ హెయిర్ రిమూవల్ అంటారు కదా! దట్ ఈస్ యాక్చువల్లీ వెరీ గుడ్ ఆప్షన్ అనమాట వాళ్ళకి. అంటే పర్మనెంట్‌గా అంటే చాలా వరకు ఆ హెయిర్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు థిక్‌గా, కోర్స్‌గా ఉన్న హెయిర్ స్లోగా సెషన్స్ అయ్యే కొద్దీ ఫైన్ అయిపోతది. చాలా లైట్‌గా ఫైన్ అయిపోతుంది. విచ్ విల్ నాట్ బి విజిబుల్ ఎట్ ఆల్ అనమాట. యూజువల్‌గా వుమెన్‌లో అంత కోర్స్ హెయిర్ రావడానికి హార్మోన్ ఇంబాలెన్సెస్ కానీ, లేకపోతే జెనెటిక్‌గా ఉంటే గానీ, ఆర్ ఇట్లా ఇప్పుడు మీరు చెప్పినట్టు క్రీమ్స్ వాడితే గానీ, ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో, ఫస్ట్ వాళ్ళకి రీజన్ ఏంటో కనుక్కొని, అంటే దీనివల్ల వాళ్ళకి హెయిర్ వస్తుందని కనుక్కుంటే వీ కెన్ ట్రీట్ ద కాజ్. ఇప్పుడు మనం హార్మోన్ ఇంబాలెన్స్ ఉన్నా కానీ లేజర్ చేస్తూనే ఉన్నామనుకోండి, అప్పుడు రిజల్ట్స్ పర్మనెంట్‌గా ఉండవు. బికాజ్ ద రూట్ కాజ్ ఇస్ స్టిల్ దేర్. సో, దాన్ని ఫస్ట్ ట్రీట్ చేసి దెన్ యూ కెన్ గో అహెడ్ విత్ ద సెషన్. సో, నార్మల్‌గా చూసుకున్నట్టయితే సన్ స్క్రీన్ అంటే యూవీ రేస్‌కి ఎక్స్‌పోజ్ అయ్యేటప్పుడు ఫేస్‌కైతే సన్ స్క్రీన్ వాడతాం. యాహ్! సో, హెయిర్ గూడా ఏం వాడొచ్చు మేడం హెయిర్‌కి? లైక్ అంటే హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి? ఓకే. సో, హెయిర్‌కి మనము యూజువల్‌గా క్యాప్ పెట్టుకోమని చెప్తాము. చాలామంది అబ్బాయిలు పెట్టుకుంటారు క్యాప్ నేచురల్‌గా పెట్టుకొనే వస్తారు. బట్ అంటే దాంతో ఏంటంటే కొంచెం ఏరేషన్ ఉన్న క్యాప్ లైక్ ఎయిర్ ఫ్లో ఈజీగా ఉండడానికి కొంచెం బ్రీతబుల్ లాగా. కొన్ని క్యాప్స్ ఏంటంటే చాలా థిక్ మెటీరియల్ ఉంటాయి. స్వెట్ అక్కడే అబ్జర్వ్ అయిపోతుంది వాటికి. సో, దానివల్ల ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ పెరుగుతాయి. లైక్ ఫంగస్ పెరగడం అలాంటివి ఉంటాయన్నమాట. సో, దాని బదులు ఒక కాటన్ లాంటిది కానీ ఆర్ ఎనీథింగ్ అంటే కవరింగ్ యువర్ హెయిర్ అనమాట. స్కార్ఫ్ ఆర్ క్యాప్ వీటి వల్ల హెల్ప్ అవుతది. యూవీ రేస్ వల్ల అంత డ్యామేజ్ కాకపోతే అంటే మనం రెగ్యులర్‌గా ఎక్స్‌పోజ్ అవుతూ ఉంటే యూ కెన్ సీ కొంచెం క్యూటికల్ డ్యామేజ్ అవుతుంది. అంటే కొంచెం కొంచెం హెయిర్ లాస్ మరీ దానివల్ల హెయిర్ లాస్ అని చెప్పలేము కానీ రిలేటివ్‌లీ కొంచెం హెయిర్ లాస్ ఉంటుంది. కొంచెం అయితే డ్యామేజ్ అవుతుంది. యాహ్! అండ్ ఫాస్టర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ చూస్తాం మనం. బికాజ్ ఆ మెలనిన్ ఫేడ్ అయితూ వస్తది యూవీ ఎక్స్‌పోజర్‌కి. సో, కొంచెం తొందరగా తెల్లబడడం చూస్తాం. సో, సోషల్ మీడియా వచ్చిన తర్వాత అండ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ వచ్చిన తర్వాత చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని ఫాలో అవుతున్నారు. అంటే అతను ఏ ఫేస్ వాష్ వాడుతుండు, నేను అదే ఫేస్ వాష్ వాడతా. ఏ సీరమ్ వాడుతుండు, నేను అదే సీరమ్ వాడతా. సో, ఈ టైప్‌లో ఉంటారు. సో, ఈ సిరమ్స్ అన్నవి ఈ మధ్యలో ఎక్కువైపోయినాయి. ఇంతకుముందు లేవు. అవును. ఈ సిరమ్స్ నిజంగానే హెయిర్‌కి బెనిఫిటే అంటారా? సో, హెయిర్‌కి ఏంటంటే మన హెయిర్ లాస్ ఎందుకవుతుంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది లైక్ యూ సెడ్ ఎవ్రి హీరో, హీరోయిన్ ఆర్ ఎనీబడీ సెలబ్రిటీ ఎవరైతే ఎండోర్స్ చేస్తున్నారో వాళ్ళని ఫాలో అవుతున్నారో అదే ప్రొడక్ట్ తీసుకొనొస్తున్నారు మా దగ్గరికి. చాలామంది లిటరల్లీ తీసుకొనొస్తారు మా దగ్గరికి ఆ ప్రొడక్ట్స్. ఇది వాడాము ఇంకా రిజల్ట్ లేదు అని. సో, ద థింగ్ ఈస్ ఇప్పుడు వాళ్ళకి ఎందుకు హెయిర్‌కి అది పని చేసిందో, మనకెందుకు పని చేయట్లేదో తెలియాలి. బికాజ్ అందులో ఏమి ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. ఆర్ దే హెల్పింగ్ యూ యాక్చువల్లీ. ఇప్పుడు సపోజ్ మీ హెయిర్ లాస్ మీ విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల ఉందనుకోండి. మీరు పైన పైన ఏం సిరమ్ పెట్టినా పని చేయదు కదా! బికాజ్ వాట్ యూ ఆర్ టేకింగ్ ఇన్ ఈస్ నాట్ సఫిషియంట్. సో, ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుంది అని చూసుకోవాలన్నమాట మనం. అంటే ఇంకేమన్నా కాజెస్ ఉన్నాయా వాళ్ళకి? వాళ్ళ హార్మోన్స్ అన్నీ బానే ఉన్నాయా? ఆర్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? వాళ్ళు గుడ్ ఫుడ్ తింటున్నారా లేదా? సో, ఇవి లేకుండా ఓన్లీ హెయిర్ సీరమ్ అంటే అంటే ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రమోట్ చేసి తీసేసుకుంటారు. ఆ! దట్స్ ట్రూ. అవునవును. సో, హెయిర్ కేర్ రొటీన్ ఎలా ఉండాలి మేడం? అంటే హెయిర్ కేర్ రొటీన్ అన్నది నిజంగా ఇంపార్టెంట్ అంటారా? బికాజ్ మనకి క్యూటికల్ డ్యామేజ్ ఏదైతే అవుతుందో మన చేతుల వల్ల, షాంపూ వల్ల, కొంతమంది స్క్రబ్స్ వాడుతూ ఉంటారు. ఈ మసాజర్స్ వాడుతూ ఉంటారు. వాటి వల్ల అయ్యే డ్యామేజ్ అంతా అది కొంచెం వరకు ప్రొటెక్ట్ చేస్తదనమాట కండిషనర్. ఓకే. సో, ఇప్పుడు ఈ ఫ్రిజీనెస్ నుంచి, పొల్యూషన్ నుంచి కాపాడడానికి లీవ్ ఆన్ కండిషనర్స్ ఇలాంటివుంటాయి. సో, ఇవేంటంటే హెయిర్‌ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఆ డ్యామేజ్ అవ్వకుండా.
అస్సలు డ్యామేజ్ అవ్వకుండా అని కాదు కానీ కొంచెం వరకు హెల్ప్ చేస్తాయి. అండ్ ఆల్సో మీ హెయిర్‌ని బట్టి అంటే ఇప్పుడు మీ హెయిర్ బ్రిటిల్ ఉందనుకోండి ఆర్ ఫ్రిజ్జీ ఉందనుకోండి హెయిర్ మాస్క్స్ ఉంటాయి ఆర్ లీవ్ ఆన్ కండిషనర్స్ విచ్ కెన్ హెల్ప్ హెయిర్ స్ట్రెంగ్త్‌ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతాయి. సో దాన్ని బట్టి హెయిర్ కేర్ ఉంటుందన్నమాట. ఇందాక మీరు జెల్స్ గురించి చెప్పినట్టే మోస్ట్ ఆఫ్ ది మెన్ అలాంటి జెల్స్ వాడి హెయిర్ లాస్ అయ్యారు. సో, అలాంటి వాళ్ళకి మళ్ళీ హెయిర్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంటదా? యాహ్! అంటే ఇప్పుడు హెయిర్ లాస్ అనేది కొంతమందికేంటంటే జెనెటిక్‌గా థిన్నింగ్‌గా ఉంటుంది. హెయిర్ లాస్ ఉంటుందనమాట. సో, హెయిర్ లాస్‌ని చాలా వరకు మనం వీ కెన్ రిప్లెనిష్. ఇప్పుడు ట్రీట్మెంట్స్ ఉన్నాయి అండ్ వేరియస్ మెడిసిన్స్ వాటన్నిటితో 100% అయితే రాదు. కాకపోతే చాలా వరకు అరౌండ్ 80-90% వరకు ఇఫ్ దే స్టిక్ టు ద రెజిమెన్ చాలా వరకు బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. కాకపోతే ఇట్స్ ఆల్వేస్ బెటర్ మీరు ఇంకొకటి ప్రోడక్ట్ ట్రై చేసే ముందు, ఏదో ఒక ఎక్స్‌పెరిమెంట్ చేసే ముందు డాక్టర్ దగ్గరికెళ్ళడం బెటర్. చూసుకున్నట్టయితే నార్మల్‌గా చిన్నప్పుడు ఆయిల్ పెట్టుకోమని చెప్తారు. ఆయిల్ పెట్టుకోమన్నా పెట్టుకోము మనం. యాహ్! చాలా మంది పెట్టుకోరు. కానీ ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాం అనుకున్నా లైక్ డెర్మటాలజిస్ట్స్, డాక్టర్స్ వద్దని చెప్తున్నారు. సో, మార్కెట్‌లో చాలా ఆయిల్స్ ఉన్నాయి మ్యామ్. అంటే ఏ ఆయిల్ వాడితే బెస్ట్? అండ్ ఎక్కువ ఆయిల్ వాడడం వల్ల హెయిర్‌కి ఎఫెక్ట్ అవుతుందా? అంటే మేము ఆయిల్ పెట్టుకోవద్దు అనే దానికి రీజన్ ఏంటంటే, రెగ్యులర్‌గా ఆయిల్ ఉంటే స్కాల్ప్ మీద ఇట్ కెన్ హెల్ప్ ఇన్ గ్రోత్ ఆఫ్ ఫంగస్ అన్నమాట. ఓకే. సో, డాండ్రఫ్ పెరుగుతుంది. ఇప్పుడు మీరు అంటే మన స్కాల్ప్ ఆయిలీ స్కాల్పా, డ్రై స్కాల్పా అని చూసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు చాలా మందికి మన హెయిర్‌లో గ్లాండ్స్ ఉంటాయి. ఆయిల్ గ్లాండ్స్ అంటాం సెబేషియస్ గ్లాండ్. అవి దానివల్ల ఏంటంటే ఆల్రెడీ ప్రొడ్యూస్ అవుతుంది ఆయిల్ మనకి. సో, దానికి తోడు యూర్ యాడింగ్ మోర్ ఆయిల్ టు స్కాల్ప్. అప్పుడేంటంటే ఫంగస్ ఈ అట్మాస్ఫియర్‌లో బాగా పెరిగిపోతది. సో, ఆల్రెడీ డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి ఇంకా డాండ్రఫ్ పెరిగే ఛాన్సెస్ ఉంటది. అందుకని ఆయిల్ వద్దంటాం. అండ్ ఒకవేళ స్ట్రిక్ట్‌గా ఆయిల్ పెట్టుకోవాలి అంటే జస్ట్ హెయిర్ వాష్‌కి 1 అవర్ ముందు ఆర్ అ డే బిఫోర్ అలాగా చాలా మంది చాలా చూసినట్టయితే అంటే చిన్నప్పటి నుంచి అలవాటైన థింగ్ ఇది. నైట్ పెట్టుకొని ఇట్లా కారేతట్టు పెట్టుకొని పడుకుంటారు మేడం. అది ట్రూ. అవును. సో, అంత అక్కర్లేదు. ఐ థింక్ ఆయిల్ ఏంటంటే మెయిన్‌గా హెయిర్ హెల్త్‌కి ఇట్ యాక్ట్స్ యాస్ ఎ కండిషనర్. నేచురల్ కండిషనర్ లాగా చెప్పొచ్చనమాట. మన హెయిర్‌ని స్మూత్ చేస్తది. సో, ఫ్రిజీనెస్ తగ్గుతది. డ్రైనెస్, రఫ్ లుక్ ఉంటుంది కదా! చాలా మందికి షైనీ లుక్ కావాలి, స్మూత్ లుక్ కావాలి. సో, దానికి హెల్ప్ చేస్తది ఆయిల్. సో, మీ హెయిర్ స్ట్రాండ్స్‌కి పెట్టుకుంటే సరిపోతుంది. స్కాల్ప్‌కి వెళ్లి పెట్టుకోవాల్సిన అవసరం యూజువల్‌గా ఉండదు. ఐయామ్ నాట్ సేయింగ్ ఫర్ ఎవ్రీవన్. యూజువల్‌గా అవసరం ఉండదు. సో, అంటే డెఫినెట్‌గా చాలా ఆయిల్స్‌లో న్యూట్రిషన్స్ ఉంటుంది. కాకపోతే ఉట్టి తల మీద పెట్టుకోవడం వల్ల దానివల్ల హెయిర్ పెరిగిపోతుంది అనేది ఆల్‌మోస్ట్ మిత్ అనే మిత్. చెప్పొచ్చు. బికాజ్ దానికి అంటే వేరే వేరే కాజెస్ ఆఫ్ హెయిర్ ఫాల్ లైక్ ఐ సెడ్ అవి ఏమున్నాయో తెలుసుకొని యూజింగ్ యాన్ యూజ్ ఆయిల్ ఈస్ బెటర్. బట్ యూజువల్లీ ఆయిల్‌ని కండిషనర్ లాగా వాడితేనే బెటర్. అంతకంటే హెయిర్ గ్రోత్‌కి అంత హెల్ప్ అయ్యేది అంత అవ్వదు. ఎక్కువ ఉండదు. అంటే అదర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అదర్ ఇఫ్ ఫ్యాక్టర్స్. ఆల్ అదర్స్ ఆర్ ఫైన్ యూ కెన్ యూజ్ ఆయిల్. రీసెంట్‌గా చూసుకున్నట్టయితే కేరళ నుంచి సంథింగ్ ఆయిల్ వచ్చి బాగా వైరల్ అయింది గదా! ఆయిల్ వాడితే లైక్ మనకి హెయిర్ ఫాల్ హెయిర్ ఉండదు. అంటే ఇంతింత జుట్టేసుకొని జుట్టు చూపిచ్చారు వాళ్ళు. ఎగ్జాక్ట్‌లీ. ట్రూ. 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 దిస్ ఈస్ ఆల్ ఫేక్. అంటే ఆయిల్ వల్ల జుట్టు పెరగదని కాదు. పెరుగుతుంది. హ్మ్. డెఫినిట్‌గా హెల్ప్ చేస్తది. ఇప్పుడు మనకి ఎండ్స్‌లో ఉన్న డ్యామేజ్‌ని ఆయిల్ కరెక్ట్ చేసేస్తది. బికాజ్ ఆ క్యూటికల్ డ్యామేజ్ అంతా అది ప్రొటెక్ట్ చేస్తదనమాట. సో, మనం డ్యామేజ్‌ని ప్రొటెక్ట్ చేసినప్పుడు డెఫినిట్‌గా హెయిర్ పెరుగుతది కదా! హ్మ్. సో, బట్ ఇప్పుడు మీకు సపోజ్ ఇంకొకటి కాజ్ ఉంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి థైరాయిడ్ ఇష్యూస్ ఉంటాయి. కొంతమందికి ఐరన్ డెఫిషియన్సీస్ ఉంటాయి. సో, వీళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఏ ఆయిల్ పెట్టుకున్న కేరళ, యూఎస్ ఎక్కడి నుంచి చేసినా గాని పెరగదు. సో, పెరగదు. ఫస్ట్ ఏముందో తెలుసుకోవాలి అన్నమాట. ఇంటర్నల్‌గా ఏముందో. ఏముందో తెలుసుకోవాలి. చాలా మందికి ఈ మధ్యలో స్ట్రెస్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. హ్మ్. అంటే అది స్ట్రెస్ వల్ల అవుతుందా? లేకపోతే జెనెటిక్ వల్ల అవుతుందా? లేకపోతే వాటర్ ఎఫెక్టా? హ్మ్. ఎగ్జాక్ట్‌లీ ఐడెంటిఫై చేయడం ఎలా? అంటే మనకి స్ట్రెస్ వల్ల హెయిర్ ఫాల్ అనేది వెంటనే చూడమనమాట. ఇప్పుడు హ్మ్. లైక్ యూ హాడ్ రీసెంట్‌గా ఒక స్ట్రెస్‌ఫుల్ ఇన్సిడెంట్ అయింది. మీకు హెయిర్ ఫాల్ అవ్వడానికి ఒక 2, 3 మంత్స్ గ్యాప్ ఉంటుంది. హ్మ్. సో, చాలా మందికి అది తెలీదు. దే థింక్ ఓకే. ఇప్పుడు నాకేం స్ట్రెస్ లేదు కదా! నాకెందుకు హెయిర్ ఫాల్ అవుతదిలే అనుకుంటారు. బట్ యాక్చువల్‌గా మనకి ఇంతకు ముందు అయిన స్ట్రెస్ వల్ల కూడా హెయిర్ ఇప్పుడు ఎఫెక్ట్ అవుతది. ఓకే. సో, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అనమాట. స్ట్రెస్ వల్ల ఏంటంటే యూ కెన్ సీ కొన్ని వేరే సైన్స్ కూడా ఉంటాయి. లైక్ ఇప్పుడు మీరు దువ్వుకున్నప్పుడు హెయిర్ ఫాల్ అయిపోతుంది. హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు అండ్ మీరు పడుకొని లేచినప్పుడు మన దిండు మీద అంతా హెయిర్ ఉంటుంది. సో, ఇది యూజువల్లీ స్ట్రెస్ రిలేటెడ్ ఆర్ ఎనీ అదర్ ఎక్స్‌టర్నల్ దానివన్నమాట. జెనెటిక్ అంటే ఏంటంటే హెయిర్ ఫాల్ పర్ సే కంటే మీరు హెయిర్ థిన్నింగ్ చూస్తారు. అంటే మీ హెయిర్ ఇప్పుడు చాలా ఎక్కువ బుషీగా ఉంటది. కొద్ది రోజులయ్యాక వాళ్ళ టెంపుల్ కొంచెం వెనక్కి వెళ్ళినట్టు. అంటే ఫోర్ హెడ్ వెనక్కి వెళ్ళినట్టు, టెంపుల్ ఏరియాస్‌లో వెనక్కి వెళ్ళినట్టు హెయిర్ అలా కనిపిస్తుంది. సో, మెయిన్‌గా మనము ఫాల్ కంటే ఎక్కువ థిన్నింగ్ చూస్తాం. అంటే మన
ఎక్కువ హెయిర్ ఫాలికల్స్ ఉన్నవి కాస్త కొన్ని కొన్ని అయిపోతాయి. సో ఫాల్ అని చెప్పరు యూజువల్గా వాళ్ళు, తల మీద హెయిర్ లేదు అని చెప్తారు. సో ఇట్లా వెనక్కి వెళ్తుంది హెయిర్, వీళ్ళది జెనెటిక్ కాజెస్ అనమాట. కామన్ ప్రాబ్లం అయిపోయింది, అంటే 20s నుంచే స్టార్ట్ అవుతుంది. అది అవును. అంటే చాలా మంది ఏంటంటే మా ఫాదర్‌కి ఇప్పుడు లేదు కదా! మా ఫాదర్‌కి 40స్‌లో ఉండింది. ఇప్పుడు నాకు ఇప్పటి నుంచి అంటే యాక్చువల్‌గా ఏంటంటే మెన్‌లో ఈ వాళ్ళ ఎంజైమ్ అదే వాళ్ళ హార్మోన్స్ వల్ల యూజువల్‌గా 20స్‌లో 20s మిడ్ 20s నుంచి రెసిషన్ స్టార్ట్ అవుతది. అకార్డింగ్ టు ద బయాలజీ ఓన్లీ ఇట్ హ్యాపెన్స్ అనమాట. కాకపోతే ఇప్పుడు ఇంకా పొల్యూషన్ ఎక్కువైంది, స్ట్రెస్ ఎక్కువైంది. వీటన్నిటి వల్ల ఇంకా ఫాస్ట్‌గా ఫాదర్‌కి 50 ఏజ్ వచ్చినా ఫాదర్‌కి హెయిర్ ఉంటది. సన్‌కి 25కే హెయిర్ వెళ్ళిపోతది. హెయిర్ వెళ్ళిపోతది. అదే ఇప్పుడు చాలా మంది ఫాదర్ సన్ వచ్చి ఎవ్రీ సన్ ఆల్మోస్ట్ ఐ థింక్ మాకు వీక్‌లో 2-3 కేసెస్ అయితే చూస్తూనే ఉంటాం. ఎవ్రీ సన్ విల్ టేక్ ట్రీట్మెంట్ అనమాట. ఇది నాకు హెయిర్ వెళ్ళిపోతుంది, నాకు హెయిర్ వెళ్ళిపోతుంది. అంటే లక్కీలీ వీ హావ్ గుడ్ ట్రీట్మెంట్స్ నౌ. ఇంతకు ముందులాగా కాదు. ఇప్పుడు బాల్డింగ్ అంటే అదేదో పెద్ద ఇదిలాగా ఏం కాదనమాట. దేర్ ఆర్ వెరీ గుడ్ ట్రీట్మెంట్స్ అండ్ వీ కెన్ ఆల్మోస్ట్ రివర్స్ బాల్డింగ్ అని చెప్పొచ్చు. అంటే హెయిర్ ట్రీట్మెంట్స్‌లో చూసుకున్నట్టయితే పెయిన్‌ఫుల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అంటే ఇంతకుముందు చూసినట్టయితే విజువల్స్ చూసినాను. ఇంజెక్షన్స్ ఇస్తారు. సో 2026లో అదేమన్నా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉందా? సో అంటే పెయిన్‌లెస్‌గా అసలు పెయిన్ లేదు, అక్కడేమి టచ్ కూడా అవ్వకుండా అయితే కష్టం. కానీ వర్చువల్‌గా పెయిన్‌లెస్‌గా వీ కెన్ ట్రై అనమాట. అంటే ఇప్పుడొచ్చి చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కొన్ని ఉన్నాయన్నమాట. అంటే ట్రాన్స్ ఎపిడర్మల్ డెలివరీ అంటారు. సో అదేంటంటే జస్ట్ ఎక్కువ అల్ట్రాసౌండ్ ఇవి వాడేసి హెయిర్‌లోకి అవి ఆ ఎంజైమ్స్ ఆర్ సీరమ్స్ వాటెవర్ వి ఆర్ యూజింగ్ అవి పుష్ చేస్తున్నాయి. అంటే ఇప్పుడు అంత ఇక్కడ పాపులర్ లేవు. బట్ దే ఆర్ స్టిల్ కమింగ్ అప్ విత్ దట్ న్యూ టెక్నాలజీ. అండ్ పీఆర్‌పీ కూడా ఇప్పుడు వర్చువల్‌గా పెయిన్‌లెస్ ఆల్మోస్ట్ అంటే వేరే డివైజెస్ వాడి, పెయిన్ రెడ్యూస్ చేసే డివైజెస్ వాడి వి ఆర్ ట్రైయింగ్ టు మేక్ ఇట్ యాజ్ లెస్ పెయిన్‌ఫుల్ యాజ్ పాసిబుల్. కాకపోతే అస్సలు పెయిన్ లేదు అనైతే కష్టమే. కొంచెం అంటే న్యూ అడ్వాన్సెస్ వస్తున్నాయి, న్యూ ట్రీట్మెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు అంటే ఇంతకుముందు అంటే మన బ్లడ్ తీసేదాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు లక్కీలీ వి ఆర్ అంటే స్కిప్పింగ్ దట్ స్టెప్ ఆల్సో. దేర్ ఆర్ సో మెనీ ఎక్సోజోమ్స్ అని వస్తున్నాయి. దేర్ ఆర్ సో మెనీ ఇంజెక్షన్స్ వేర్ యూ డోంట్ హ్యావ్ టు డ్రా యువర్ బ్లడ్. సో ఆ రకంగా కొంచెం బెటర్ అయింది. సో మేబీ ఇన్ ద ఫ్యూచర్ ఇంకా బెటర్ అవుతుంది. అండ్ వీ హ్యావ్ లేజర్ ట్రీట్మెంట్. ఇంతకుముందు బాల్డింగ్‌కి లేజర్ అంటే ఎవరు చేయించుకోరు కదా! అంటే అసలు అది ఉందని కూడా చాలా మందికి తెలీదు. సో నౌ లేజర్ ట్రీట్మెంట్స్ ఆర్ కమింగ్ అప్. ఎర్బియం లేజర్స్ ఇవి కొంచెం బాల్డ్‌నెస్‌కి కూడా హెల్ప్ చేస్తున్నాయి అన్నమాట. అలోపేషియాలో హెల్ప్ చేస్తున్నాయి. సో దే ఆర్ పెయిన్‌లెస్ అలా. సో ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మ్యామ్, ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఎంతున్నా గూడా లైక్ డాక్టర్ చేసేది వేరుంటది కదా ట్రీట్మెంట్. సో రెండిటికి డిఫరెన్స్ ఏంటి? సో అంటే ఇప్పుడు ట్రీట్మెంట్ మీరు ద మెయిన్ థింగ్ ఏంటంటే ఎవరికి ఏ ట్రీట్మెంట్ కావాలి అనేది. ఇప్పుడు ఒక యాక్టర్ ఆర్ సంబడి ఇట్లా నేను పీఆర్‌పీ చేయించుకున్నా, నేను జీఎఫ్సీ చేయించుకున్నా అంటే అందరు ఇప్పుడు చాలా మంది ఇట్లా ఈ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ క్లినిక్స్ ఎంత ఈ మధ్య చాలా న్యూస్‌లో కూడా వస్తున్నాయి కదా! ఇలా హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించేసుకుంటున్నారు. దాని తర్వాత సంథింగ్ హ్యాపెన్స్. ఇలా పీఆర్‌పీ చేయించేసుకుంటున్నారు. ఎట్ సమ్ ప్లేస్, రాండమ్ ప్లేస్ మనకు తెలీదు. ఎవరు డాక్టర్ ఏంటి తెలీదు. సో చాలా మంది అలా చేయించుకొని వస్తున్నారు నాకు రిజల్ట్ లేదని. అంటే ఫస్ట్ అది ఎందుకు వాళ్ళు మీకు ఆ ట్రీట్మెంట్ సజెస్ట్ చేశారు? డూ యూ నీడ్ దట్ ట్రీట్మెంట్? అంటే ఇప్పుడు ఒక 5 ట్రీట్మెంట్స్ ఉంటే మీకే ట్రీట్మెంట్ కావాలో డాక్టర్‌కి తెలుస్తది కదా! సో జస్ట్ పైన మీకు హెయిర్ లేదు అనుకోని, ఇప్పుడు నాకు హెయిర్ ఫాల్ అయితుంది అంటే సరే పీఆర్‌పీ చేయించుకోండి అన్నారనుకోండి. అసలు ఎందుకు వాళ్ళకి హెయిర్ ఫాల్ అవుతుంది? వాళ్ళకి పీఆర్‌పీ అవసరమా? ఆర్ ఇంకేమన్నా ట్రీట్మెంట్ అవసరమా అనేది దట్ ఈస్ యూజువల్లీ డిటర్మైన్డ్ బై డాక్టర్ అన్నమాట. కొంతమంది చేస్తున్నారు కదా మ్యామ్, యాక్చువల్లీ పీఆర్‌పీ అవసరం లేకున్నా గూడా. అంటే అమీర్పేటలో చూసుకున్నట్టయితే ఫేక్‌కి సంబంధించి ఉంటాయి ఇట్లా. వాళ్ళు మిషన్స్ పెట్టేసుకొని చేసేస్తున్నారు. దీనివల్ల ఎట్లా టెక్నీషియన్స్ చాలా మంది ఇలా అంటే అన్‌క్వాలిఫైడ్ పీపుల్ అందరూ చేసేస్తున్నారు ఇప్పుడు. అంతే గల్లీకి ఒక క్లినిక్ లాగా ఉంది. సో ఏంటంటే పేషెంట్స్ చేయించుకున్న తర్వాత బాధపడుతున్నారు. దట్స్ ట్రూ. అవును. పైగా ఇట్లా ప్యాకేజ్ లాగా కడతారు. ఇట్లా ఏదో ఒక ఇలాంటి ఏవో కొన్ని ఎస్టాబ్లిష్‌మెంట్స్ ఉంటాయి. ఇంకా వాటిలో ఇట్లా ఇన్ని సెషన్స్‌కి ఇంత ప్యాకేజ్ అని కట్టేస్తారు. అవి మళ్ళీ రిజల్ట్ రాకుండా వస్తారనమాట. దే ఆర్ లైక్ ఇంత కట్టాం మాకైనా గాని రిజల్ట్ లేదు. అక్కడ వాళ్ళు యాక్చువల్‌గా వాళ్ళని మీరు అంటే వి సీ ఎ లాట్ ఆఫ్ పేషెంట్స్. రీసెంట్‌గా ఒక పర్సన్ వచ్చాడు. అతను అంటే ఆల్మోస్ట్ 1.5 లాక్స్ కట్టారు. ఈ జీఎఫ్సీ, పీఆర్‌పీ సెషన్స్ కనేకి. హి ఈస్ స్టిల్ అన్‌హ్యాపీ అనమాట. ఇట్లా ఇన్నిచ్చి కట్టాను, అన్ని వాళ్ళు చెప్పిన ప్రొడక్ట్స్ అన్నీ వాడాను. ఐయామ్ స్టిల్ యూజింగ్ దెమ్ కానీ నాకు రిజల్ట్ లేదు అని. బట్ ద థింగ్ ఈస్ నేను అప్పుడు కనుక్కుంటే తెలిసింది ఏంటంటే హి నెవర్ గాట్ అ కన్సల్టేషన్ విత్ ఎ డెర్మటాలజిస్ట్. సో ఒక డాక్టర్ ఆయన చూడలేదు. అసలు ఎందుకు ఆయనకి ఆ ట్రీట్మెంట్ సజెస్ట్ చేశారో, ఎందుకు ఆయనకి ఆ ప్రొడక్ట్ సజెస్ట్ చేశారో ఎవరికీ తెలీదు. ఎవరు ఆయనను చూసి ఇది ఆయన కరెక్ట్ అనుకున్నారో తెలీదు. సో ఇట్ ఈస్ వెరీ సాడ్. ఇప్పుడు ఆయన అంత మనీ పోయి హెయిర్ పోయి సింపుల్ గా సోషల్ మీడియాలో చూసేస్తారు ఇక్కడ తక్కువ చేస్తున్నాం పీఆర్‌పీ అని, అక్కడికి వెళ్ళిపోతారు. ఎగ్జాక్ట్. దే థింక్
అరే! అది ఇదే గదా! అది పీఆర్‌పీ, ఇది పీఆర్‌పీ 2 ఒకటే కదా అనుకుంటారు. బట్ చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట అట్లా. సో, ఈ హెయిర్ అన్నది చాలా సెన్సిటివ్ టాపిక్ మనం చూసినట్టయితే. సో, ఈ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అయిన తర్వాత ఆర్ అయ్యే ముందు పేషెంట్ కండిషన్ ఎలా ఉంటుంది? మెంటల్లీ గాని, ఎమోషనల్లీ గాని? సో, అంటే అయ్యే ముందైతే చాలా మంది అంటే ఇప్పుడు చెప్తుంటే ఫన్నీగా అనిపిస్తుంది. బట్ ఇట్స్ యాక్చువల్లీ ఎమోషనల్లీ డార్క్ ఫేజ్ అనమాట వాళ్ళకి. ఇప్పుడు హ్మ్. 25-30 ఇయర్స్ లోపలే చాలా మంది వస్తుంటారు. మెన్ ఎస్పెషల్లీ. అందరూ ఎవ్రీబడీస్ కంప్లెయింట్ ఇస్ పెళ్లి మ్యాచెస్‌కి కష్టమైపోతుంది మాకు. చాలా ఆ! మంది అంటే వాళ్ళు చెప్తున్నప్పుడు ఇంకా వాళ్ళు, వాళ్ళ మదర్ ఇట్లా ఇట్లా వచ్చి మాకిట్లా మ్యాచెస్ దొరకడానికి కష్టమైతుందండి. ఎవరు ఒప్పుకోవట్లేదండి. కొందరు సో, పెళ్ళికి ఇంకా 1 మంత్ ముందొస్తారు. నాకు హెయిర్ ఎగ్జాక్ట్‌లీ. కావాలంటారు. అప్పుడు ఇంకేం చేయలేము. నథింగ్ వి కెన్ డూ అప్పుడు. సో, చాలా మందికి ఇది కన్సర్న్ అనమాట. ఇట్లా మ్యాట్రిమోనీలో పెట్టాలన్నా కష్టంగా ఉంది. ఫోటోస్ పెట్టాలన్నా కష్టంగా ఉంది. సో, అంటే ఇప్పుడు లక్కీలీ వి హావ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విచ్ ఈస్ రిలేటివ్‌లీ వెరీ వెరీ సేఫ్. అండ్ మంచి హ్యాండ్స్‌లో మంచి స్కిల్ ఉన్న డాక్టర్ చేస్తే వర్చువల్లీ అంటే మీకు 1 మంత్ లోపలే ఆల్ ద పెయిన్ అసలేమీ ఉండదు. యాక్చువల్‌గా అయితే పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. డిస్కంఫర్ట్ అని చెప్పొచ్చు. హ్మ్. అది కూడా యూ విల్ ఫీల్ బెటర్ వెరీ సూన్. కాకపోతే దాని తర్వాత కొన్ని క్రీమ్స్, ట్రీట్మెంట్స్ వాడాల్సొస్తుంది. బట్ యూ విల్ సీ రిజల్ట్స్ వెరీ క్విక్‌లీ. అరౌండ్ 6-9 మంత్స్ లోపల రిజల్ట్స్ ఒస్తాయి. ఓకే. అండ్ వితౌట్ ప్రామిసింగ్. ట్రీట్మెంట్ అంటే ఆఫ్టర్ ట్రాన్స్‌ప్లాంట్ అంటున్నా. ఓకే. అండ్ ప్రామిసింగ్ రిజల్ట్స్ అంటే డిపెండింగ్ అపాన్ ద డాక్టర్ హూ ఈస్ ట్రీటింగ్ యూ చాలా ప్రామిసింగ్ రిజల్ట్స్ ఉన్నాయి. సో, చాలా మంది చేయించుకున్నారు చేంజ్. కూడా. ఐ కెన్ సీ ద రిజల్ట్స్. సో మెనీ పీపుల్ ఆర్ హ్యాపీ. ఇంతకుముందు చూసుకున్నట్టయితే ఇదే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ 3 ఇయర్స్ ప్రాసెస్ మ్యామ్. ఇంతకుముందు చాలా మంది ఇట్లా టర్కీకెళ్ళి చేయించుకున్నాం, గ్రీస్‌కెళ్ళి చేయించుకున్నాం అని చెప్పేవాళ్ళు. హ్మ్. ఇట్లా నేను అక్కడికెళ్ళి హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నాను. సో, నౌ లక్కీలీ ఇండియాలోనే చాలా ఉన్నాయి. అండ్ సో మెనీ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఆర్ డూయింగ్ ఇట్. హ్మ్. సో, అంటే కరెక్ట్ డాక్టర్‌ని, వాళ్ళ డిగ్రీ ఏంటి, వాళ్ళు ఈ స్పెషలిస్ట్ క్వాలిఫైడ్ అయిన హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్‌కి అని తెలుసుకొని వెళ్ళడం బెటర్. ఇప్పుడు మీరు చూసే ఉంటారు ఎక్కడో డెంటిస్ట్ చేసి దాని తర్వాత చనిపోయారు ఇద్దరు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసుకొని. యాహ్! వైరల్ అయిపోయింది చాలా. వైరల్ అయిపోయింది. అట్లా దాని బదులు ఇట్స్ లైఫ్ ఇష్యూ కదా పాపం. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్‌కి డెత్ అనేది ఇట్స్ అ వెరీ సాడ్ థింగ్. యాహ్! సో, ఎవరు చేస్తున్నారు మీకు ఆర్ దే క్వాలిఫైడ్ టు డూ దిస్ ప్రొసీజర్ అనేది తెలుసుకుంటే బెటర్. అసలే హెయిర్, స్కిన్ గురించి చాలా మందికి ఇన్‌సెక్యూరిటీ ఉంటది. ట్రూ. ట్రూ. మళ్ళీ ఇలాంటి ఫేక్ వాటికెళ్ళి ఇంకా యాహ్! ఇబ్బంది పడుతూ వాళ్ళకి ఉంటారు. ఇంకా ఇప్పుడు వాళ్ళకేంటంటే వాళ్ళకక్కడికెళ్ళి డబ్బులు పోతది. వాళ్ళకేం రిజల్ట్ రాదు. ఇంకా వాళ్ళు భయపడతారు ఇంకొక డాక్టర్ దగ్గరికెళ్ళడానికి. హ్మ్. బికాజ్ అరే! ఆల్రెడీ నాకు ఎక్స్‌పీరియన్స్ అయింది కదా! అనుకుంటారు. బట్ ద థింగ్ ఈస్ మీరు ఏ డాక్టర్ దగ్గరికెళ్లారు? వాళ్ళు దే హావ్ ద డిగ్రీ టు ట్రీట్ యూ అనేది చూసుకోవాలి. చూసుకోవాలి. అండ్ ఇందాక డాండ్రఫ్ గురించి మాట్లాడుకున్నాం మేము. డాండ్రఫ్ అన్నది కామన్ ప్రాబ్లమే. ఆ స్టూడెంట్స్‌లో గావచ్చు, ఐటీ ఎంప్లాయీస్‌లో గావచ్చు, హ్మ్. యూత్‌లో గావచ్చు. సో, వీళ్ళంతా యాంటీ డాండ్రఫ్ షాంపూ యూజ్ చేస్తారు. యెస్. ఇది స్టాప్ జేసి డెర్మటాలజిస్ట్‌ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి? సో, ఇప్పటిదాకా నా దగ్గరికొచ్చిన ఓపీలో యాంటీ డాండ్రఫ్ షాంపూ యూజ్ చేయకుండా నా దగ్గరికొచ్చిన వాళ్ళు లేరు. లిటరల్లీ లేరు. అందరూ వాడొచ్చిన వాళ్ళే అన్నమాట. సో, ఇదేంటంటే అంటే డాండ్రఫ్ ఇప్పుడు పొల్యూషన్ వల్ల చాలా మందికి ఉంటుంది. అండ్ ద థింగ్ ఈస్ ఇప్పుడు మీరు వీక్లీ వన్స్ చేశారనుకోండి, ఎవరికైనా బిల్డ్ అవుతది. అవును. బికాజ్ అక్కడ ఫ్లేక్స్ ఉంటాయి. అంటే డస్ట్ ఉంటది. ఇవన్నీ వి ఎక్స్‌పీరియన్స్ డే టు డే కదా! సో, ఎవరికైనా బిల్డ్ అవుతది. సో, రెగ్యులర్ స్కాల్ప్ హైజీన్ కూడా ఇంపార్టెంట్. హ్మ్. దాంతో పాటు చాలా మంది హెడ్ అండ్ షోల్డర్స్ ఇలాంటివి స్ట్రాంగ్ షాంపూస్ వాడేసొస్తారు. ఆహ్, అదేంటంటే దానివల్ల హెయిర్ ఫాల్ కూడా ఉంటది మీకు. హ్మ్. అంటే ద షాంపూ ఈస్ సో డ్రై. సో, దానివల్ల హెయిర్ ఫాల్ అవుతది, డామేజ్ అవుతది క్యూటికల్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో, మీరు ఇన్‌స్టెడ్ ఆఫ్ డూయింగ్ థట్ ఫస్ట్ కన్సల్ట్ ఎ డెర్మటాలజిస్ట్. అరే! నాకు డాండ్రఫ్ వస్తుంది. అరే! ఇన్ని రోజులుగా లేదు ఆర్ వాస్ దేర్ సమ్ చేంజ్ ఇన్ యూర్ రొటీన్ దట్ కాజ్డ్ దిస్ అనేది తెలుస్తది మీకు. చాలా మందికి యాంటీ డాండ్రఫ్ షాంపూస్ అవసరం ఉండదు. అంటే వాళ్ళు చేసే హెయిర్ రొటీనే ఈస్ సంథింగ్ రాంగ్ అన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు 1 వీక్, 2 వీక్స్ వరకు హెయిర్ వాష్ చేయరు. అప్పుడు ఎవరికైనా ఉంటది కదా! ఉంటది. సో, అప్పుడు హెయిర్ ఫాల్ అవుతది. సో, దాని బదులు ఇఫ్ యూ కెన్ మీ రొటీన్‌ని కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సరిపోతుంది. వాళ్ళకి యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడాల్సిన అవసరం పడదు. అంటే నార్మల్‌గా వాటర్‌లో తడిచినా గూడా చాలా మందికి డాండ్రఫ్ వస్తుంది. యెస్. అంటే వాటర్‌కి ఎక్స్‌పోజ్ హ్మ్. అయినా, ఎండకి ఎక్స్‌పోజ్ అయినా. ట్రూ. సో, ఈ కండిషన్స్‌లో ఎలా జూడొచ్చు? సో, వాళ్ళకి అంటే యాంటీ డాండ్రఫ్ షాంపూస్ ఇప్పుడు చాలా ఓవర్ ద కౌంటర్ కూడా దొరుకుతున్నాయి. దే కెన్ యూజ్ అంటే
మీరు యూజువల్‌గా వీక్లీ ట్వైస్ చెప్తాం మేము. దే కెన్ యూజ్ ద షాంపూస్ అండ్ దే కెన్ ట్రై. కాకపోతే ఏంటంటే డెర్మటాలజిస్ట్ దగ్గరికెళ్తే మీకు ఉట్టి ఆ వాటర్‌లో తడవడం వల్లనేనా? ఆర్ ఇంకేమన్నా ఫ్యాక్టర్ ఉందా మీ హెయిర్‌లో? హ్మ్. మీ హెయిర్ హెల్త్ ఎలా ఉంది? స్కాల్ప్ హెల్త్ ఎలా ఉంది? ఇంకేమన్నా గ్రో అయితుందా అనేది తెలుస్తది. మనము ఎగ్జామిన్ చేసినప్పుడు ఏంటంటే దట్స్ వై మాగ్నిఫైయింగ్ గ్లాస్‌లో పెట్టి చూసినప్పుడు వి హావ్ దిస్ డెర్మోస్కోప్స్. ఈ డివైసెస్ ఏంటంటే టు టెల్ అవర్ హెయిర్ హెల్త్ అన్నమాట. హెల్త్. అంటే ఎంత మెటీరియల్ అక్యుములేట్ అవుతుంది? దీనికి ఏం షాంపూ వాడితే బెటర్? ఆర్ ఈస్ దేర్ ఎనీ అదర్ షాంపూ దట్ విల్ మేక్ ఇట్ బెటర్? ఇంత స్ట్రాంగ్ షాంపూస్ కాకుండా అనేది. సో, యూజువల్‌గా డెర్మటాలజిస్ట్ దగ్గరికెళ్తే బెటర్. కాకపోతే అందరూ షాంపూ వాడి దాని హెయిర్ లాస్‌కి వస్తారనమాట. వస్తారు. సో, జనాలని నార్మల్‌గా స్కిన్ వైట్నింగ్ మైండ్‌సెట్ నుంచి స్కిన్ గ్లో అండ్ ఈవెన్ టోన్ మైండ్‌సెట్‌కి ఎలా ఎడ్యుకేట్ చేయాలి? అంటే సో మెనీ నార్మల్ మన ఇండియన్ షేడే కొంచెం డార్కర్ ఉంటాం కదా! అవును. వెన్ కంపేర్ టు వెస్టర్న్ Yes. పీపుల్. సో మనకి ఆ ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల వి థింక్ ఫెయిర్ ఇస్ మోర్ బ్యూటిఫుల్. సో నౌ ఆఫ్టర్ ఫ్యూ ట్రీట్మెంట్స్ దే ఆర్ హ్యాపీ విత్ దేర్ ఓన్ స్కిన్ టోన్స్. ద పీపుల్ హూ ఆర్ డార్కర్ షేడ్స్ కూడా వాళ్ళు కొంచెం వాళ్ళ స్కిన్ హెల్తీ అయిన తర్వాతనే దే ఆర్ ఓన్లీ హ్యాపీ అన్నమాట. అంటే బ్రైటనింగ్ వాడకుండానే. సో అన్‌ఈవెన్ స్కిన్ టోన్ ఉంటుంది చాలా మందికి. దే థింక్ ఫెయిర్ అయిపోతే ఇదంతా బావుంటుందని. బట్ యాక్చువల్లీ వాళ్ళకి ఈవెన్ స్కిన్ టోన్ అయినా గానీ దే విల్ ఓన్లీ ఫీల్ హ్యాపీ. సో దెన్ దే విల్ బి ఓకే. ఓకే. ఈ రిజల్ట్ బావుంది. ఇది ఇంకా బెటర్ ఉంది కదా! బెటర్ దిస్ ఉంది. ఈస్ బెటర్ ఫర్ మై స్కిన్ కదా! అన్నట్టు. అంటే స్కిన్ వైట్నింగ్ కంటే స్కిన్ హెల్తీగా కనిపించడం ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ ఎగ్జాక్ట్‌లీ. సో, ఈ ఫుడ్ ఎంత వరకు హెల్ప్ చేస్తుంది మేడం? అంటే క్యారెట్ కావచ్చు, కీరా కావచ్చు, బీట్రూట్ కావచ్చు. ఎలాంటి ప్రొడక్ట్స్ అవసరం లేదంటారు ఈ ఫుడ్ తీసుకుంటే? అంటే ఆహ్, నాట్ ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. డెఫినెట్‌లీ ఫుడ్డే మేజర్ రోల్ ప్లే చేస్తుంది మనకి. అంటే గుడ్ ఫుడ్ లైక్ యూ సెడ్ ఇప్పుడు మీరు చెప్పినవన్నీ స్కిన్ హెల్త్‌కి మంచినవే. హ్మ్. క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ. చాలా మంది ఇవి చెప్తూ ఉంటారు. ఏబీసీ జ్యూస్ ఇవన్నీ. అవి డెఫినిట్‌గా హెల్ప్ చేస్తాయి. హ్మ్. కాకపోతే అంటే ఎంత వరకు తీసుకుంటున్నారు? అంటే మీరు హ్మ్. అదర్ ఫుడ్‌ని సబ్స్టిట్యూట్ చేసి ప్రోటీన్స్ ఎంత వరకు తీసుకుంటున్నారు అనేది చూసుకోవాలి. అండ్ హైడ్రేషన్ ఎంత వరకు చేస్తున్నారు? స్కిన్ హెల్త్‌కి హైడ్రేషన్ కూడా ఇంపార్టెంట్. హ్మ్. అండ్ విటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకుంటే స్కిన్ హెల్త్ బావుంటది. హ్మ్. సో దట్ డజంట్ మీన్ ఉట్టిగా ఫుడ్ తీసుకుంటే గ్లో వచ్చేస్తదని కాదు. కాదు. ఇఫ్ యూ హావ్ అ కండిషన్ అంటే ఇప్పుడు మీకు స్కిన్ డ్రై ఉందనుకోండి. హ్మ్. మీరు వాటర్ తాగితే స్కిన్ హైడ్రేట్ అయిపోదు. సో దానికి యూ విల్ హావ్ టు యూజ్ అ మాయిశ్చరైజర్. మాయిశ్చరైజర్. సో మీ స్కిన్ కండిషన్‌ని బట్టి, మీరు ఏజ్‌లో ఉన్న దాన్ని బట్టి మీ ఏజ్ రిలేటెడ్ చేంజెస్ వస్తాయి. ఇప్పుడు మనకి ఏజ్ అయ్యే కొద్దీ స్కిన్ డ్రైనెస్ పెరుగుతూ ఉంటది. ఇప్పుడు హ్మ్. సపోజ్ థైరాయిడ్ ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయనుకోండి డ్రైనెస్ ఎక్కువ ఉంటది. హ్మ్. సో వాళ్ళు జస్ట్ వాటర్ తాగితే సరిపోదు. దే విల్ హావ్ టు యూజ్ సమ్ రెజిమెన్ రెజిమెన్. అన్నమాట. అండ్ ఈ క్యారెట్, కీరా, బీట్రూట్ ఏదైతే ఉందో రా‌గా తీసుకుంటారు కొంతమంది. కొంతమంది జ్యూస్ లాగా తీసుకుంటారు టైం లేక. రెండిట్లో సేమ్ ఇంపాక్ట్ ఉంటుందా? యూజువల్‌గా ఈటింగ్ హోల్ ఫుడ్ ఈస్ ఓన్లీ బెటర్ అన్నమాట. ఓకే. అంటే జ్యూస్‌లో చాలా వరకు న్యూట్రియంట్స్ ఫిల్టర్ అయిపోతాయి. హ్మ్. మనకి వాటిలో నుంచి వచ్చేది చాలా తక్కువ ఉంటది. న్యూట్రియంట్సే వస్తాయని కాదు కదా! మెయిన్‌లీ వాటర్ ఎక్కువైపోతది ఆ జ్యూస్‌లో. సో, యూజువల్లీ ఈటింగ్ అంటే రా కానీ యాక్చువల్‌గా క్యారెట్ ఇలాంటి కొన్ని ఈవెన్ కుక్ చేసుకొని తిన్నా గానీ దట్ ఈస్ యాక్చువల్లీ గుడ్ ఇంపాక్ట్ ఉంటదన్నమాట వాటితో. దెన్ కన్స్యూమింగ్ జ్యూసెస్ ఆల్‌వేస్. బట్ ఇంకా టైమ్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు విత్ బిజీ లైఫ్స్ సంథింగ్ అనుకుంటా. కొంతమందయితే జ్యూస్ తీసుకునేటప్పుడల్లా షుగర్ యేసుకొని తీసుకుంటారు. ఆ! ఎగ్జాక్ట్‌లీ విచ్ నెగేట్స్ ది ఎఫెక్ట్ అసలు. ఆ! యాహ్! అందులో అంటే అంత ఇంపాక్ట్ ఉండదంటారా? అంటే షుగర్ వల్ల ఏంటంటే షుగర్ ఇట్ సెల్ఫ్ ఇస్ కొంచెం ఏజింగ్‌కి మీకు తెలిసే ఉంటుంది. షుగర్ వల్ల అంటే డెఫినిట్‌గా అదొకటే ఏజింగ్ ఫ్యాక్టర్ అని కాదు కానీ హ్మ్. సెల్స్ ఫాస్ట్‌గా ఏజ్ అవుతాయి. అండ్ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వేరే ఉంటాయి. సో, అవును. ఇన్‌స్టెడ్ ఆఫ్ థాట్ నేచురల్ స్వీటనర్స్ లైక్ డేట్స్ ఇలాంటివి తినొచ్చు. సంథింగ్ లైక్ దట్. ఇప్పుడు అంటే షుగర్ యాస్ సచ్ వాడడం కంటే ఇవి కొంచెం నేచురల్ స్వీటనర్స్ కదా! ఇప్పుడు క్యారట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ నేచురల్ స్వీటనర్. నేచురల్స్ కాకపోతే అది ఎవరికీ సరిపోదు. సరిపోదు. అదే. సో, అవి వాడుకుంటే కొంచెం బెటర్. అండ్ వైట్స్ అవాయిడ్ చేయమన్నారు డాక్టర్స్ అని జెప్పి, చాలామంది సాల్ట్‌ని, రైస్‌ని గూడా అవాయిడ్ జేస్తున్నారు. యాహ్! 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 సో, ట్రూ. ఈ కండిషన్‌లో ఎలా ఉంటుంది మేడం? అంటే సాల్ట్ ఈస్ గుడ్ ఓన్లీ. బట్ సాల్ట్‌ని అవాయిడ్ చేయమని కాదు. మోడరేషన్‌లో తీసుకుంటే బెటర్. హ్మ్. టోటల్లీ అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. లేదు. రైస్ ఈస్ ఎ రిచ్ సోర్స్ ఆఫ్ అవర్ కార్బోహైడ్రేట్స్ కదా! కార్బోహైడ్రేట్స్. అంటే కార్బోహైడ్రేట్స్ ఒకవేళ వాళ్ళు మినిమైజ్ చేయాలనుకుంటే అప్పుడు రైస్ తగ్గించు. బట్ అదర్‌వైజ్ రైస్ ఈస్ వెరీ గుడ్ గుడ్. యాక్చువల్లీ. సో, సన్ స్క్రీన్ అన్నది గూడా సోషల్ మీడియా వల్లనే వైరల్ అయింది. యాహ్! ఇన్‌ఫ్లుయెన్సర్స్ కంటెంట్ జేయడం వల్ల ఇంతకుముందు అంత ఎక్స్‌పోజర్ లేదు దానికి. హ్మ్. సో, సన్ స్క్రీన్ ఎందుకు అంత ఇంపార్టెంట్ మేడం? అంటే సన్ స్క్రీన్ వాడడానికి మేజర్ ఫ్యాక్టర్స్. సో, ఇప్పుడు అందరూ నా దగ్గరికొచ్చి సన్ స్క్రీన్ కావాలని అడుగుతున్నారు. ఒకప్పుడు అసలు అడిగేవాళ్ళే కాదు. యాహ్! సో, సన్ స్క్రీన్ ఏంటంటే, ఇప్పుడు మనం బయటికెళ్ళినప్పుడు వి ఆర్ ఎక్స్‌పోజ్డ్ టు ఎ లాట్ ఆఫ్ థింగ్స్.
సో ఒకటి యూవీ రేస్ ఒకటి అండ్ విజిబుల్ లైట్ ఉంటుంది అండ్ పొల్యూషన్ ఉంటుంది, డస్ట్ ఉంటుంది, వీటన్నిటికీ ఎక్స్పోజ్ అవుతాం కాబట్టి ఇట్ ఈస్ ట్రయింగ్ టు ప్రొటెక్ట్ అవర్ స్కిన్ ఫ్రమ్ దిస్ అనమాట. అంటే సన్ స్క్రీన్ జస్ట్ ట్యానింగ్ కోసం అని ఒకటే కాదు, యాక్చువల్గా సన్ వల్ల అయ్యే డ్యామేజ్ వల్ల, అంటే ఇండియాలో అంత కాదు కానీ బయట సన్ బర్న్స్ అవుతాయి, స్కిన్ క్యాన్సర్స్ వస్తాయి, వీటన్నిటి నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది సన్ స్క్రీన్. సో ఇట్స్ యాక్చువల్లీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్కిన్ హెల్త్ అనమాట. అంటే మన స్కిన్ని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ యంగ్గా ఉంచడానికి ట్రై చేస్తుంది. సో ఇన్ దట్ వే ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు బయటకు వెళ్తేనే సన్ స్క్రీన్ అని కాదు, మన ఇప్పుడు ఇంట్లో వాడే ట్యూబ్ లైట్స్కి వాటికి కూడా రేడియేషన్ ఉంటుంది. సో ఎప్పుడైనా సన్ స్క్రీన్ మార్నింగ్ పూట పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. అండ్ కొంతమంది ఓన్లీ సమ్మర్లో వాడతారు, దట్ ఈస్ ట్రూ. అవునవును, అంటే వింటర్లో వీటిలో వాడచ్చు. యా యాక్చువల్గా ఎనీ సీజన్లో, ఇంకా రెయినీ సీజన్లో ఏమవుతుందంటే మనకి క్లౌడ్స్ వల్ల ఎండ్ ఏం రాదు. సో మనం ఏమనుకుంటాం, సన్ లేదా సన్ స్క్రీన్, ఐ థింక్ ద నేమ్ ఓన్లీ. యా, కానీ యూవీ రేస్కి అలా ఏమి ఉండదు, యూవీ రేస్కి ఫిల్టర్ అంటూ ఏమీ ఉండదు అనమాట. దే విల్ హిట్ అస్ అనమాట. సో దానివల్ల ఇంకా వాళ్ళు సన్ స్క్రీన్ వాడరు కాబట్టి ఇంకా నల్లగా అవుతారు రెయినీ సీజన్లో. సో సన్ స్క్రీన్ రెయినీ సీజన్ అయినా వింటర్ అయినా ఏ సీజన్ అయినా కానీ సన్ స్క్రీన్ ఇస్ అ మస్ట్. అండ్ ఎస్పీఎఫ్ అంటే ఏంటి మేడం ఇందులో ఎగ్జాక్ట్లీ? సో ఎస్పీఎఫ్ అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అనమాట. అదేంటి అంటే మన స్కిన్ ని సన్ నుంచి ఎంతవరకు ప్రొటెక్ట్ చేస్తుంది అనేది. ఇప్పుడు SPF 30 అని విని ఉంటారు మీరు. అవును. సో యాక్చువల్ గా మనం రికమెండ్ చేసేది ఇండియన్ స్కిన్ కి అట్లీస్ట్ SPF 30 ఉండాలి ఆర్ హైయర్, బట్ నాట్ లెస్ దెన్ దట్. సో SPF 30 అంటే 97% ఆఫ్ ద యూవీ రేస్ ని అది ఆపుతుంది, స్కిన్ కి ఎఫెక్ట్ అవ్వకుండా. సో ఇప్పుడు SPF 50 అనుకోండి, ఇట్లా ఒక 99% వరకు ఆపుతుంది. సో 30కి 50కి డిఫరెన్స్ ఓన్లీ 2% or 3% ఉంటుంది. సో 50 వాడాలని లేదు, కాకపోతే SPF 30 అయితే మినిమం వాడు, 30+ కంపల్సరీ. అండ్ ప్రెగ్నెన్సీలో సన్ స్క్రీన్ వాడొద్దు అంటారు, ఇది ఒక మిత్ ఫ్యాక్ట్? అదైతే మిత్తే అండి. ఐ రీసెంట్లీ వెంట్ త్రూ ప్రెగ్నెన్సీ అండ్ ఐ యూజ్ సన్ స్క్రీన్ ఎవ్రీ డే. కాకపోతే వాట్ టైప్ ఆఫ్ సన్ స్క్రీన్ అనేది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీలో కెమికల్ సన్ స్క్రీన్స్ యూజువలీ నాట్ ప్రిఫరబుల్ అనమాట. ఓకే, బట్ ఫిజికల్ సన్ స్క్రీన్స్ ఉంటాయి లైక్ జింక్ ఆక్సైడ్, టైటానియం ఆక్సైడ్, ఇవి దే ఆర్ అబ్సల్యూట్లీ సేఫ్. అంటే ప్రెగ్నెన్సీలో కానీ బ్రెస్ట్ ఫీడింగ్లో కానీ యూ కెన్ యూస్ దిస్ సన్ స్క్రీన్, దే యాక్చువల్లీ ప్రొటెక్ట్ యువర్ స్కిన్ అనమాట. అండ్ ప్రెగ్నెన్సీలో మెలాస్మా అనేది వినే ఉంటారు, ఇట్లా నల్ల మచ్చల్లాగా వస్తాయి ఫేస్ పైన, వాటి నుంచి కూడా కొంతవరకు సన్ స్క్రీన్ ప్రొటెక్ట్ చేస్తుంది. యూ కెన్ యూజ్, అంటే రైట్ సన్ స్క్రీన్ మీ డాక్టర్ని అడిగి యూ కెన్ స్టార్ట్ యూజింగ్ ఇట్. అండ్ ఈ సన్ స్క్రీన్కి వచ్చేసరికి PA ఏంటి మేడం? సో PA అనేది ప్రొటెక్షన్ అగేన్స్ట్ UVA అనమాట. ఇప్పుడు మనం సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అనుకున్నాం కదా, దట్ ఈస్ యాక్చువల్లీ ప్రొటెక్టింగ్ అగేన్స్ట్ UVB. సో మనకి PA ఏంటంటే UVA వల్ల ట్యానింగ్ ఎక్కువ అవుతుంది అండ్ వ్రింక్లింగ్, అంటే ఏజింగ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయి, లైక్ వ్రింకిల్స్ ఎక్కువ కనిపిస్తాయి. సో ఇవన్నీ UVA రేస్ వల్ల వచ్చేవి, దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది PA. సో మనకి అట్లీస్ట్ PA 3+ ఉండేటట్టు చూసుకోవాలి టు ప్రొటెక్ట్ ఫ్రమ్ దీస్ ఎఫెక్ట్స్. సో సన్ స్క్రీన్ తీసుకోవాలంటే కన్ఫ్యూజన్ ఉంటుంది చాలా మందిలో. మంచి సన్ స్క్రీన్ తీసుకోవాలంటే లైక్ ఏం ఫ్యాక్టర్స్ చూడాలి? సో ఫస్ట్ చూసుకోవాల్సింది ఈ 2, లైక్ ఐ సెడ్ SPF 30 ఉండాలి మినిమం అండ్ PA 3+ ఉండాలి. అండ్ ఇప్పుడు స్పెషల్ కండిషన్స్ ఉంటాయి లైక్ ప్రెగ్నెన్సీ, బ్రెస్ట్ ఫీడింగ్ కానీ, ఆర్ స్పోర్ట్స్ మెన్లో ఎక్కువ మంది, అంటే ఇప్పుడు చాలా మంది క్రికెటర్స్ ఇలాంటి వాళ్ళు కూడా ఇట్ ఈస్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ వాళ్ళకి సన్ స్క్రీన్ వాడడం. సో వాళ్ళకి ఏంటంటే ఫిజికల్ సన్ స్క్రీన్స్ ఆర్ హెల్ప్ఫుల్ అనమాట. అంటే జింక్ ఆక్సైడ్, టైటానియం ఆక్సైడ్ ఇవి ఉంటాయి, ఇవి ఫిజికల్ ఫిల్టర్స్. సో ఇలాంటివి ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ కెమికల్లో ఇప్పుడు చాలా ఫిల్టర్స్ ఉన్నాయి విచ్ ఆర్ వెరీ గుడ్. అంటే ఫిజికల్తో ఏంటంటే ఆ వైట్ క్యాస్ట్ కొంచెం ఇట్లా కనిపిస్తుంది, తెల్లగా ఉంటే చాలా మందికి నచ్చదు కదా అది. సో అది చూసుకొని ఒకవేళ మీకు అదేమీ ప్రాబ్లం లేదు అంటే యూ కెన్ యూస్ ఫిజికల్ సన్ స్క్రీన్. లేదు అలా వద్దు అంటే కెమికల్స్లో ఇప్పుడు కొత్త ఫిల్టర్స్ వచ్చాయి విచ్ ఆర్ వెరీ గుడ్ అండ్ చాలా వైడ్ ప్రొటెక్షన్ ఉంటుంది వాటికి. టినోజార్బెస్ అలా కొన్ని ఉంటాయి అన్నమాట పేర్లు. సో దాన్ని బట్టి, అంటే డిపెండింగ్ ఆన్ యువర్ లైఫ్ స్టైల్, ఇప్పుడు మీరు స్విమ్మింగ్కి అలా వెళ్తున్నారు అనుకోండి, వాటర్ రెసిస్టెంట్గా ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ అంటే లాంగ్ లాస్టింగ్ ఉందా, మీరు యాక్చువల్లీ యూ షుడ్ రీఅప్లై సన్ స్క్రీన్ అనమాట. మీకు తెలిసే ఉండే ఎవ్రీ 2-3 అవర్స్కి రీఅప్లై చేసుకోవాలి, వీ హ్యావ్ టు. సో అలా లేదు అనుకోండి, ఇంకా దానికి సరిపడా స్ప్రేస్ కానీ, అంటే స్టిక్స్ కానీ, వేర్ యూ కెన్ ఈజీలీ రీఅప్లై, అవి చూసుకొని దాన్ని బట్టి కొనుక్కోవాలి. అండ్ కొంతమంది ప్రోడక్ట్ని ప్రమోట్ చేసేటప్పుడు సన్ స్క్రీన్ వాడితే ఫేస్లో గ్లో వస్తుందంట, ఇది ఒక మిత్ ఫ్యాక్ట్? అంటే సన్ స్క్రీన్ అనేది ఇప్పుడు దాని టెక్స్చర్ వల్ల, ఇప్పుడు సపోజ్ జెల్ లాంటిది అలాంటివి వాడితే కొంచెం డ్యూయి టెక్స్చర్ అలాంటివి వస్తాయి అన్నమాట. సో దాన్ని కొంతమందికి గ్లో లాగా అనిపిస్తుంది, టెంపరరీ. అంతేకాని దానిలో గ్లో వచ్చేది అసలు ఏమి. అండ్ విటమిన్ C ఇండియన్స్ కి ఇంపార్టెంట్ అంటారు.
డెఫినెట్లీ. యాక్చువల్‌గా విటమిన్ సి ఐ థింక్ ఇట్స్ వైడ్‌లీ ర్యాంపెంట్ ఇప్పుడు చాలా వైరల్ అయిపోయింది విటమిన్ సి. ఓవర్ రేటెడ్ అయిపోయింది. ట్రూ. అంటే విటమిన్ సి చాలా మంచిది యాక్చువల్‌గా. కన్జ్యూమ్ చేస్తే ఇట్స్ వెరీ, వెరీ గుడ్. కానీ ఇప్పుడు చాలా మంది ఈవెన్ ఫర్ యువర్ స్కిన్ హెల్త్ ఇట్స్ వెరీ గుడ్. అంటే చాలా బ్రైటనింగ్ వస్తుంది అండ్ గుడ్ స్కిన్ బ్యారియర్‌ని మెయింటైన్ చేస్తుంది. కానీ విటమిన్ సి కొంతమందిలో అంటే ఇట్ డజంట్ సూట్ దెమ్. లైక్ యాక్నీ ప్రోన్ స్కిన్ వాళ్ళకి ఇట్ యాక్చువల్లీ కాజెస్ యాక్నీ అన్నమాట. సో కొంతమందికి కొమెడోన్స్, యాక్నీ ఇలాంటివి వస్తూ ఉంటాయి. అది వాడిన తర్వాత. సో అందరి స్కిన్ టైప్స్‌కి సూట్ అవుతుంది అని చెప్పలేం. సో ఇన్‌స్టెడ్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంటింగ్ అది డాక్టర్ దగ్గరికెళ్ళి డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి తీసుకుంటేనే యాహ్! బెస్ట్ అంటారు. అండ్ చాలా మందికి నెక్‌కి చాలా డార్క్‌గా ఉంటుంది. నెక్ గాని, ఎల్బో గాని, థైస్ గాని. ఇది నేచురలా మేడం? లేకపోతే మెడికల్ కండిషన్ అంటారా అది? యాక్చువల్‌గా అది చాలా మంది డర్ట్ అనుకుంటారు. లేదా అక్కడ వాళ్ళు డార్క్ ఉన్నారు అనుకుంటారు. దాన్ని అకాంతోసిస్ అంటామనమాట. యాక్చువల్‌గా అయితే మెడికల్ కండిషన్ లైక్ యూ సెడ్. అది అక్కడ మన స్కిన్ పిగ్మెంటేషన్‌తో పాటు స్కిన్ థికెన్‌గా ఉంటుందనమాట. అంటే కొంతమందిలో లైక్ షుగర్ ఉన్న వాళ్ళలో, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో, లేదా రీసెంట్ వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ అయిన వాళ్ళలో, వీళ్ళలో ఏంటంటే అక్కడ ఏరియా కొంచెం థిక్‌గా ఉంటది. కొంచెం డార్క్‌గా ఉంటది. సో, ఫస్ట్ దానికి ఏంటి రీజన్ అనేది తెలుసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ జస్ట్ పిగ్మెంటేషన్ అనుకోండి, క్రీమ్స్ తగ్గిపోతుంది. యూజువల్‌గా అకాంతోసిస్ అనేది తగ్గదు మనకి. అంటే వెయిట్ లాస్ అయిన తర్వాత ఆర్ ఏమన్నా స్పెసిఫిక్ మెడికేషన్ వాడిన తర్వాతనే ఎఫెక్ట్ ఉంటదనమాట. చాలా మంది దీన్ని ఇగ్నోర్ చేస్తారు. అరే ఇగ్నోర్ డార్క్‌నెస్సే చేస్తారు. గదా! అండ్ లేకపోతే వేరే సీరమ్స్ అన్నీ వాడేస్తూ ఉంటారు. వాడేస్తుంటారు. రీసెంట్‌గా చాలా మంది ఐ థింక్ ఒక 19 ఇయర్ ఓల్డ్ పాప అనుకుంటా. షీ కేమ్ విత్ దిస్ కండిషన్. ఎన్ని సీరమ్స్ పెట్టింది నా ముందు ఇట్లా. ఇవన్నీ వాడాను కానీ నాకేం రిజల్ట్ లేదు. దట్స్ వాట్ అంటే పాపం తనకి తెలీదు. షీ ఈస్ థింకింగ్ ఇట్ ఈస్ డర్ట్ అనుకుంటుంది. లేదా పిగ్మెంటేషన్ వచ్చింది అనుకుంటుంది. బట్ యాక్చువల్లీ దాని వెనకాల కాజ్ ఏంటి? అది ఎందుకు వస్తుంది అని తెలుసుకుంటే ఈజియర్ టు ట్రీట్ అన్నమాట. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడున్న కండిషన్‌కి చాలా మందికి అంటే 20స్‌లోనే వైట్ హెయిర్ వచ్చేస్తుంది. గ్రే హెయిర్ వచ్చేస్తుంది. ట్రూ. సో దీనికి రీజన్స్ ఏంటి మేడం? సో ఇప్పుడేంటంటే అంటే ఇంతకు ముందులాగా లేదు. ఇన్ జనరల్ మన ఫుడ్ క్వాంటిటీ ఆర్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ దట్ వి ఆర్ ఈటింగ్ ఈస్ ఆల్సో వెరీ డిఫరెంట్. ఇప్పుడు వైటమిన్ రిచ్ ఇంతకుముందు మనం ఇంట్లో ఏది పెడితే అది తినేవాళ్ళం. ఇప్పుడు స్విగ్గీ, జొమాటో ఇలాంటివే చేస్తున్నాం కాబట్టి మనకు న్యూట్రిషన్ రిచ్ ఫుడ్ వచ్చేదే చాలా తక్కువ. అంటే వైటమిన్ రిచ్, హెయిర్‌కి కావాల్సిన వైటమిన్ రిచ్ ఫుడ్ చాలా తక్కువ మంది తీసుకుంటున్నారు. సో అది ఒక రీజన్ ఉంటుంది. అండ్ మెయిన్‌గా విటమిన్ బి12 అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట హెయిర్ డార్క్‌నెస్‌కి. ఓకే. సో ఐ థింక్ నా దగ్గర డార్క్ హెయిర్ కోసం వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి విటమిన్ బి12 డెఫిషియన్సీ ఉంటుంది. సో ఆ ఫుడ్ మెయిన్ ఫ్యాక్టర్. అది కాకుండా స్ట్రెస్, పొల్యూషన్, హెయిర్ స్టైలింగ్ ప్రొడక్ట్స్ దట్ వి ఆర్ యూజింగ్. చాలా మంది బ్లీచ్ చేస్తారు కదా! హెయిర్ కలర్ వాడడానికి. అలాంటివి స్టైల్ చేసుకున్నప్పుడు, అలాంటప్పుడు ఇంకా కొంచెం ఫాస్ట్‌గా వచ్చేస్తది గ్రే హెయిర్. సో అంటే తొందరగా టర్న్ ఓవర్ ఉంటదన్నమాట. మళ్ళీ హెయిర్ తొందరగా పోతుంది. తొందరగా గ్రే హెయిర్ వచ్చేస్తది. సో మీరు ట్రీట్మెంట్ చేసిన వాళ్ళల్లో ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ అనిపించింది షేర్ చేసుకోగలుగుతారా? అంటే స్కిన్ పరంగా గావచ్చు, హెయిర్ పరంగా గావచ్చు. అంటే లైక్ రీసెంట్‌లీ ఒక అతను లైక్ స్కిన్ కేర్ కోసం వచ్చారు. సో, ఐ గేవ్ అ సన్ స్క్రీన్ అనమాట. అయితే ఆయన ఒక 4, 5 మంత్స్ తర్వాత వచ్చినట్టున్నారు. హి కంప్లెయిన్డ్ అబౌట్ అసలేం రావట్లేదు నాకు గ్లో అని చెప్తున్నారు. అయ్యో! అవునా? అంటే హి ఈస్ టెల్లింగ్ నేను నా ప్రిస్క్రిప్షన్ చూపించి అన్ని క్రీమ్స్ నేను కరెక్ట్‌గానే వాడుతున్నాను. కానీ నాకేం రిజల్ట్ లేదు. ఇట్స్ బీన్ 5 మంత్స్ కదా! అని చెప్తున్నారనమాట. సో, అయితే సరే ఎందుకు యాక్చువల్‌గా అయితే రావాలి కదా! అకార్డింగ్ టు హిస్ స్కిన్ టైప్ రావాలి కదా! హి ఈస్ మెయింటైనింగ్ ఎవ్రీథింగ్. సో, అయితే అడుగుతూ దెన్ ఐ రియలైజ్ దట్ ఆయన 5 మంత్స్ నుంచి ఒకటే సన్ స్క్రీన్ ట్యూబ్ వాడుతున్నాడు. సో, అది సన్ స్క్రీన్ ఎన్ని ట్యూబ్స్ వాడారు? ఇప్పుడు ఎన్నో ట్యూబ్‌లో ఉన్నారంటే ఒకటే వాడుతున్నాను. అంటే హి సెడ్ ఇట్స్ వెరీ కాస్ట్‌లీ కదా! ఓకే. అంటే ఎన్నో ట్యూబ్ ఇది అంటే ఒకటే ట్యూబ్ అంట. అదేంటి ఒకటే ట్యూబ్ వాడుతున్నారు అంటే సో, ఆ 5 మంత్స్ నుంచి ఒకటే వాడుతున్నాడు ఆయన. సో, ఇంత పెట్టుకుంటున్నాడు ఆయన రోజు సన్ స్క్రీన్. ఓకే. విచ్ ఇస్ నాట్ హెల్ప్‌ఫుల్ కదా! ఎట్ ఆల్. సో, టైం వేస్ట్ అలా యూజ్ చేసేయడం బెస్ట్. అలా యాక్చువల్‌గా అయితే 2 ఫింగర్ రూల్ అంటాం. సో, 2 ఫింగర్ లెంగ్త్ వరకు మనం సన్ స్క్రీన్ వాడాలి. మన ఫేస్‌కి కవర్ అవ్వాలి అంటే. సో, అలా కొంచెం కొంచెం పెడితే ఇట్ డజంట్ హెల్ప్. అనవసరంగా మన మనీ వేస్ట్ అదంతా. సో ఏదైనా ఎమోషనల్ ఇన్సిడెంట్ ఉందా? మీరు ట్రీట్ చేసిన పేషెంట్స్‌లో? అంటే ఒక చిన్న పాపని తీసుకొచ్చారనమాట. ఒక అరౌండ్ 8-9 ఇయర్స్ అనుకుంటా. వెరీ స్మాల్ కిడ్. దిస్ వాస్ నాట్ రీసెంట్ మేబీ అరౌండ్ 2-3 ఇయర్స్ బ్యాక్. సో, ఆ పాపకి హెయిర్ ఫాల్ అంటే చాలా అంటే యూ విల్ నాట్ ఇమాజిన్. నేను చూడలేదు అప్పటిదాకా. అంటే చాలా హెయిర్ ఫాల్ ఉంది.
లైక్ వాళ్ళ అమ్మ వచ్చింది, వాళ్ళ అమ్మమ్మ వచ్చింది. ఎవ్రీబడీ వర్ కన్సర్న్డ్ అబౌట్ హర్ అండ్ దే వెంట్ టు లాట్ ఆఫ్ డాక్టర్స్ ఇంతకుముందు. మరి డర్మటాలజిస్ట్‌లా కాదని నాకు తెలీదు. దే వెంట్ టు లాట్ ఆఫ్ డాక్టర్స్ అండ్ దే కేమ్ టు మై క్లినిక్. సో వాళ్ళు మేము అన్ని హెయిర్‌కి సంబంధించినవి వాడాము. దేర్ ఇస్ నో యూజ్. అండ్ తనకి హెయిర్ ఇప్పుడు మామూలు మనలాగా కూడా కాదు. వెరీ స్పార్స్. ఇట్లా ఇప్పుడు బట్టతల ఆల్మోస్ట్ అంటారు కదా, అవును. అలా ఉంది. ఫర్ 8-year-old కిడ్ విచ్ ఇస్ వెరీ అబ్నార్మల్ కదా. అవును. సో అదే డౌట్ వచ్చి ఇంకా థైరాయిడ్, ఐరన్ ఇవన్నీ చేయించాననమాట. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ సమ్ థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి ఆర్ అలోపేషియా ఇంకేమన్నా కండిషన్ ఏమో ఇది అని అనుకున్నాను. దెన్ రిపోర్ట్స్ చూసాక ట్రీట్మెంట్ ఇచ్చాక అంటే ఇట్ టర్న్ అవుట్ టు బి ఐరన్ డెఫిషియన్సీ. she did not have good food అనమాట. ఓకే. alone for that alone she had a lot of hair fall. అంటే చాలా డిస్క్రిమినేషన్ కూడా ఫేస్ చేసింది అనుకుంటా. షీస్ కిడ్ కదా, ఇంకా స్కూల్కి వెళ్ళినప్పుడు ఏడిపించడం అలాంటివన్నీ ఉంటాయి కదా. వెరీ ఎమోషనల్ దట్ వాజ్. సో వాళ్ళు తిరిగి వచ్చి దే వర్ వెరీ హ్యాపీ. అసలు ఎవ్రీబడి వర్ ఇన్ టీయర్స్ అనమాట. అరే ఎంత బాగా హెయిర్ వచ్చిందని. ఫర్ వెరీ స్మాల్ థింగ్, ఐరన్ ఒకటి తక్కువ ఉండడం వల్ల. నేను ఇంకేమైనా కండిషన్ ఏమో దీనికి మందులు వాడాల్సి వస్తుంది, ఐ హ్యావ్ టు రిఫర్ టు సమ్మన్ అలా ఆలోచించాను. బట్ ఇట్ టర్న్ అవుట్ టు వెరీ స్మాల్ థింగ్. సో అలా ఇఫ్ యూ కెన్ కరెక్ట్ ద మైనర్ థింగ్స్ ఆల్సో దే విల్ హ్యావ్ అ బిగ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ హెయిర్. చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తారు. ఎగ్జాక్ట్లీ ట్రూ. అండ్ పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ. దట్ విల్ మాకు కూడా అప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది కదా, అరే ఓకే వి మేడ్ ద లైఫ్ బెటర్ కదా అన్నట్టు. సో ఇప్పుడున్న జనరేషన్లో మీరు మోస్ట్లీ ఎలాంటి కేసెస్ చూస్తున్నారు? అది యూత్లో కావచ్చు, అడల్ట్స్లో కావచ్చు, అంటే డైలీ అంటే ఫ్రీక్వెంట్గా వచ్చేది అయితే మెన్ వచ్చే ప్రాబ్లమ్స్ అయితే హెయిర్ ఫాల్, బాల్డింగ్ ఇదే. అందరు ఎవ్రీ ఆల్టర్నేట్ పర్సన్ ఇస్ లైక్ నాకు పిఆర్పి కావాలి. అంటే పిఆర్పి అంటే ఏంటో మీకు తెలుసా, అసలు అది ఏం ట్రీట్మెంట్ మీకు తెలుసా అంటే చాలా మందికి తెలీదు. లైక్ వాట్ ఈస్ ఇట్, ఎందుకు వాడతారు ఏం తెలీదు అసలు. ఐ థింక్ ఎవ్రీ మేల్ పేషెంట్ దట్ వాక్స్ ఇన్ టు మై ఓపీడీ నేను మినాక్సిల్ వాడుతున్నా అని చెప్పేస్తున్నారు వాళ్ళే. వాళ్ళకి ఎవరు ప్రిస్క్రైబ్ చేశారు మినాక్సిల్, అసలు ఎన్ని రోజులు వాడాలి మినాక్సిల్, ఇస్ ఇట్ సేఫ్ టు యూజ్ మినాక్సిల్ అనేది వాళ్ళకి తెలియదు. జస్ట్ యూజింగ్, వాళ్ళ ఫ్రెండ్ చెప్పారు లేదా ఇన్స్టాగ్రామ్ లో చూసారు లేదా ఇంకెవరికో వాళ్ళ రిలేటివ్ బాగా అయిపోయింది సో ఆయన వాడేస్తున్నారు. అట్లా చాలా మంది ఫ్రీక్వెంట్ గా చూసేవి వేరు. అంటే ఎవ్రీవన్ హ్యాస్ డిఫరెంట్ కండిషన్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు థిన్నింగ్ కి మినాక్సిల్ హెల్ప్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు ఆయనకి థిన్నింగ్ కూడా హెల్ప్ అవ్వట్లేదు అంటే హీ హ్యాస్ సంథింగ్ ఎల్స్ ఈస్ కాజింగ్ హిస్ కన్సర్న్, అంటే హెయిర్ లాస్. అది ఏంటి అనేది తెలుసుకోకుండా అందరికీ ఒకటి ట్రీట్మెంట్ ఉండదు కదా. స్కిన్ కేర్ అంటేనే ఎక్స్పెన్సివ్. స్కిన్ కేర్ కావచ్చు, హెయిర్ కేర్ కావచ్చు, అంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఎఫర్ట్ చేయలేంది. సో దీనికి ఆల్టర్నేట్ ఏం చేయొచ్చు? సో ఇప్పుడు అంటే మీరు చెప్పినట్టు ఒకప్పుడు ఇలాగే ఉండేది. కాకపోతే ఇప్పుడు రైట్ నౌ సిచ్యువేషన్ ఇస్ చేంజింగ్. అంటే చాలా ఎక్స్పెన్సివ్ అనే కాదు, చాలా గుడ్ ఇంగ్రీడియంట్స్తో అఫోర్డబుల్ క్రీమ్స్ కూడా వస్తున్నాయి, అఫోర్డబుల్ ప్రోడక్ట్స్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు చాలామంది ఇది ఒక 2000 క్రీమ్ ఉందనుకోండి, ఇదే పనిచేస్తుంది, ఇంత తక్కువ పనిచేస్తుందా అనుకుంటారు. కానీ థింగ్ ఇస్ అందులో ఉండే ఇంగ్రీడియంట్స్ అలాంటివే వేరే క్రీమ్స్ ఉంటాయి. దే డోంట్ నో దట్. ఇప్పుడు బాగా వైరల్ అయిన ఇప్పుడు సపోజ్ క్లినిక్ కంపెనీ ఉందనుకోండి, విచ్ ఇస్ అ వెరీ గుడ్ కంపెనీ అండ్ దే ప్రొడక్ట్స్ ఆర్ వెరీ గుడ్. అందరూ అది వాడాలి అనుకుంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్ బికాస్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. బట్ అలాంటివే ప్రాపర్టీస్ ఉన్నవి, అలాంటి ఇంగ్రీడియంట్స్ వాడి దేర్ ఆర్ మెనీ అదర్ అఫోర్డబుల్ క్రీమ్స్ అనమాట. ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు మనకి. లాట్ ఆఫ్ లక్కీలీ ఇప్పుడు మన ఇండియాలో కూడా లాట్ ఆఫ్ స్కిన్ కేర్ బ్రాండ్స్ వచ్చాయి అండ్ చాలా మంది స్కిన్ అంటే డర్మటాలజిస్ట్ అప్రూవ్డ్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు. స్కిన్ ఫ్రెండ్లీగా వాళ్ళు బాగా రీసెర్చ్ చేసి వస్తున్నారు అండ్ దే ఆర్ యాక్చువల్లీ టేకింగ్ ఫీడ్బ్యాక్ అండ్ డూయింగ్ సంథింగ్ అబౌట్ ఇట్. సో ఇప్పుడు ఈవెన్ మిడిల్ క్లాస్ పీపుల్ అఫోర్డ్ చేయగలరు అని చెప్పగలను నేను. ఫేక్ క్లినిక్స్, ఫేక్ డర్మటాలజిస్ట్లు ఎక్కువ అయిపోయారు. చాలా స్కాములు జరుగుతున్నాయి. మిషన్లు పెట్టేసుకొని ట్రీట్మెంట్లు చేసేస్తున్నారు. దీని గురించి ఏం చెప్తారు? అంటే ఎట్లా ఐడెంటిఫై చేయాలి వీళ్ళని? ఇది చాలా గుడ్ క్వశ్చన్ అండి. అంటే ఇప్పుడు చాలా ఈ క్వాకరీ మీద ఈవెన్ ఎవ్రీబడి ఈస్ టేకింగ్ యాక్షన్ బికాజ్ ఇప్పుడు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా పెరిగిపోయాయి. అంటే సో మెనీ సెటప్స్, ఇట్లా వీధికి ఒక క్లినిక్ ఉంటుంది అంటే, కానీ చూస్తే ఆయన డర్మటాలజిస్ట్ కానీ ఎవరికి తెలియదు. కాస్మెటాలజిస్ట్ అని చాలా మంది పెట్టుకుంటున్నారు, అదేదో డిగ్రీ లాగా. మిషన్ కొనుక్కొని లేజర్ ట్రీట్మెంట్ చేసేస్తాడు. ఎగ్జాక్ట్లీ. అది ఇట్లా ఇప్పుడు అసలు ఇంకొకటి అసలు మైండ్ బ్లోయింగ్, ఇట్ ఇస్ జస్ట్ అవాక్కయ్యే విషయం అనమాట. వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి లేజర్ హెయిర్ రిమూవల్ చేస్తున్నారు. వాట్ ఇస్ అదేదో సలూన్ ట్రీట్మెంట్. ఇప్పుడు అర్బన్ కంపెనీ ఇలాగా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి లేజర్ హెయిర్ రిమూవల్, విచ్ ఇస్ ఇట్ ఈస్ రియలీ షాకింగ్. అసలు ఐ డోంట్ నో
ఇట్ ఈస్ గోయింగ్. కానీ దట్ ఈస్ వెరీ డేంజరస్ కదా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏమైనా బర్న్ అయితే ఏదేమైనా కానీ దెర్ ఇస్ నోబడీ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్. ఇప్పుడు దట్ ఈస్ వెరీ సీరియస్ ఇష్యూ ఆల్సో. అంటే ఇప్పుడు లేజర్లో ఎనర్జీస్ చాలా వేరే వేరే ఉంటాయి. వాళ్ళకి ఏది వాడాలి, ఎందుకు వాడాలి, ఆర్ ఈ కండిషన్కి ఎంత వాడాలి అనేది ఎవరికి తెలియదు కదా, అన్లెస్ దే హ్యావ్ రెడ్ అబౌట్ ఇట్. ఇప్పుడు డర్మటాలజిస్ట్ అంటే ఒక 3 years కోర్స్ చేశారు, వాళ్ళ స్కిన్ గురించి చదువుకున్నారు, వాళ్ళ స్కిన్కి ఏది సూట్ అవుతుంది, ఈ స్కిన్కి ఏది సూట్ అవుతుంది, లేదా ఈ ప్రాబ్లమ్కి ఏం చేయాలనేది వాళ్ళు చదువుకున్నారు. వాళ్ళు చదువుకొని వాళ్ళ మెషిన్స్ మీద చేసి దెన్ దే ఆర్ గివింగ్ ఇట్ యూ. ఒక ఇప్పుడు 90 daysలో ఫెలోషిప్ కోర్సులు చేసి, లేదా క్లినీషియన్స్ అంటారు, టెక్నీషియన్స్ అంటారు, సో మెనీ నేమ్స్ ఆల్సో. సో వీళ్ళందరూ వాళ్ళకి ఎక్కడి నుంచి తెలుస్తుంది ఆ స్కిన్ హెల్త్, ఏం చదువుకున్నారో తెలీదు. ఇప్పుడు దే జస్ట్ ట్రీటింగ్ అనమాట. ఇప్పుడు తర్వాత వాళ్ళకి ఏమన్నా అయితే దే కాంట్ ట్రీట్ ద కండిషన్, దే విల్ సెండ్ టు అ డర్మటాలజిస్ట్ ఓన్లీ. ఎగ్జాక్ట్లీ, మీరు ఏదో ఒకటి చేశారంటారు. కానీ యాక్చువల్గా వాళ్ళు వాడే మెషిన్ ఏంటి, అసలు మెషిన్ కూడా ఎవరిది, ఎక్కడిది, అది మంచి మెషినా కాదా అనేది ఎవరికి తెలియదు కదా. సో అలాంటి క్లినిక్స్ కంటే, సో లైక్ యూ సెడ్, అంటే ఐడెంటిఫై చేయాలంటే యూ హ్యావ్ టు సీ ఫర్ అ డిగ్రీ. సో డర్మటాలజిస్ట్ అనే వాళ్ళు MD-DVL చేసి ఉండాలి, లేదా DDVL అంటాం, డిప్లొమా ఇన్ DVL. సో ఇది దట్ ఈస్ అ డిగ్రీ దట్ దే ఆర్ ద క్వాలిఫైడ్ పీపుల్ టు ట్రీట్ యువర్ స్కిన్ అండ్ హెయిర్ అనమాట. అండ్ ఇక్కడ కూడా స్కామ్ జరుగుతుంది మేడం, ఫేక్ సర్టిఫికేట్ పెట్టేస్తున్నారు. అవును, చాలా మంది అంటే అన్లక్కీలీ, అన్ఫార్చునేట్లీ కొంతమంది డర్మటాలజిస్ట్ డిగ్రీస్ ఇస్తున్నారు ఇట్లా ఫర్ క్లినిక్ టు, విచ్ ఇస్ వెరీ సాడ్ ఆన్ అవర్ పార్ట్ ఆల్సో. యాక్చువల్లీ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ స్కామ్. That అంటే is true. ఐడెంటిఫై చేస్తే మాత్రం జైలుకి వెళ్తారు. అదే ఎగ్జాక్ట్లీ. అంటే చాలా మంది ఇట్లా ఇచ్చేసి దే ఆర్ జస్ట్ టెలింగ్ మేము ఉన్నామని, కానీ చూస్తే అక్కడ డర్మటాలజిస్ట్ ఉండరు. ఇట్లా ఇప్పుడు లక్కీలీ అంటే ఈ యాంటీ క్వాకరీ ఫోర్స్ చాలా స్ట్రాంగ్ గా తెలంగాణలో డాక్టర్ రజిత అని ఉన్నారు, ఆవిడ చైర్మన్ అనమాట యాంటీ క్వాకరీ కమిటీకి. షీఈస్ డూయింగ్ అ వెరీ గుడ్ వర్క్ అని చెప్పొచ్చు. సో అంటే ఇవన్నీ క్లినిక్స్ ని చూస్తున్నారు, రైడ్స్ అవుతున్నాయి, అండ్ దే షటింగ్ డౌన్ దీస్ క్లినిక్స్ అనమాట. సో హోప్ఫుల్లీ ఇన్ ఫ్యూచర్ పీపుల్ కూడా అవేర్నెస్ పెరుగుతుంది. అంటే ఇన్స్టాగ్రామ్లో చూసి వెళ్ళిపోవడం కాకుండా ఏం చూడాలి, వాట్ షుడ్ వి లుక్ ఫర్ ఇన్ డాక్టర్, వాళ్ళు క్వాలిఫైడా కాదా, వాళ్ళ దగ్గర డిగ్రీ ఉందా లేదా, అండ్ ఆల్సో మీరు అక్కడ పేరు, ఆ డిగ్రీలో ఏం పేరు ఉందో వాళ్ళే ట్రీట్ చేస్తున్నారా లేదా అనేది మినిమం థింగ్స్ చూసుకుంటే ఇట్ విల్ హెల్ప్ యూ అ లాట్ ఇన్ ద ఫ్యూచర్. సో మీరు ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ మీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తే చాలా మంది ఈ స్కామ్ కి గురి అవ్వకుండా ఉంటారు. సో ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్, ఎక్స్పెన్సివ్ షాంపూస్ మాత్రమే హెయిర్ ఫాల్ ని స్టాప్ చేస్తాయి అని. ఇట్స్ మిత్ ఓన్లీ. మిత్. సో అంటే ఎక్స్పెన్సివ్ షాంపూ అని కాదు, హెయిర్ కి ఏది మంచిదని. ఇప్పుడు సల్ఫేట్ ఫ్రీ షాంపూ ఆర్ ఏమి కెమికల్స్ ఉన్నాయి ఆ షాంపూలో అనే దాన్ని బట్టి ఉంటుంది. కానీ ఇది ఎక్కువ కాస్ట్లీ ఉంటే ఇది హెయిర్ ఫాల్ పోతుందని కాదు. యాక్చువల్లీ షాంపూస్ వల్ల హెయిర్ ఫాల్ తగ్గడం కానీ హెయిర్ పెరగడం కానీ వెరీ వెరీ రేర్. డార్క్ సర్కిల్స్ క్రీమ్స్ తో పర్మనెంట్ గా పోతాయా మేడం, లేకపోతే స్లీప్ మేజర్ రోల్ ప్లే చేస్తుందా? స్లీప్, అదర్ ఇష్యూస్ లైక్ థైరాయిడ్, మన స్క్రీన్ టైమ్ బిఫోర్ స్లీప్, ఎవ్రీబడి ఈస్ యూజింగ్ స్క్రీన్ బిఫోర్ స్లీప్ ఇప్పుడు. సో ఇవన్నీ మెయిన్ రీజన్స్. క్రీమ్స్ తో తగ్గేది కొంచెం కష్టమే. మీకు ఫేస్ కేర్ కోసం ఒక 1000 రూపీస్ బడ్జెట్ ఇస్తే ఒకటే ప్రోడక్ట్ కొనాలంటే ఏం కొంటారు మేడం? సన్ స్క్రీన్. అంటే ఐ వాంట్ టు సే 2-3 products, కానీ మీరు ఒక ప్రోడక్టే అన్నారు కాబట్టి సన్ స్క్రీన్. అదర్వైజ్ ఇంకా మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్. దీంతో అర్థమవుతుంది సన్ స్క్రీన్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో అడల్ట్ యాక్నేకి మెయిన్ విలన్ మిల్కే అంటున్నారు. సో ఇది ఎంతవరకు నిజం? సో యాక్చువల్గా మిల్క్, డైరీ రిలేటెడ్ ప్రోడక్ట్స్ తో యాక్నీ వచ్చేది ట్రూవే. కాకపోతే అది ఒక్కటే రీజన్ కాదు. దేర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్, లైక్ మన హార్మోన్స్ ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే మన అదర్ డయట్, అంటే మనం తీసుకునే అదర్ షుగర్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్స్ అవి, లేకపోతే మనం ఫేస్ మీద వాడే ప్రోడక్ట్స్, చాలా మంది ఫౌండేషన్స్ ఇవన్నీ వాడేస్తూ ఉంటారు, ఏదంటే అది, లేకపోతే క్రీమ్స్ కొమెడోజెనిక్ ఉంటాయి కొన్నిసార్లు, వీటన్నిటి వల్ల కూడా యాక్నీ వస్తుంది. మిల్క్ ఈజ్ ఆల్సో అ మెయిన్ రీజన్ బట్ నాట్ ద సోల్ రీజన్. ఓకే. స్పినాచ్ అండ్ బీట్రూట్ స్కిన్ హెల్త్ కి నిజంగా హెల్ప్ చేస్తాయి అంటారు మేడం? యా, డెఫినెట్లీ. రెండు రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ రిచ్ ఇన్ ప్రోడక్ట్స్ దట్ హెల్ప్ యువర్ స్కిన్ అనమాట. అంటే మైక్రో వైటమిన్స్, మైక్రో న్యూట్రియంట్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి. అంటే పెట్టుకోవడానికి కాదు, తినడానికి హెల్ప్ చేస్తాయి బాగా. అండ్ బాయ్స్ కానీ మెన్స్ అందరిలో హెయిర్ ఫాల్ అనే ప్రాబ్లం ఉంది. అండ్ ఈ హెల్మెట్ వాడడం వల్ల ఇంకెక్కువ అవుతుంది. సో హెల్మెట్ వల్ల హెయిర్ ఫాల్ నిజంగా అవుతుందా, లేకపోతే అదర్ రీజన్స్ ఉంటాయా? అంటే ఎవ్రీ మ్యాన్ నాకు చెప్పేది హెల్మెట్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది, హెల్మెట్ వల్ల హెయిర్ ఫాల్. సీ ద థింగ్ ఇస్, హెల్మెట్ వల్ల ఏంటంటే స్వెట్ అదంతా అక్యుములేట్ అవుతుంది మనకి. అంటే లాంగ్ టర్మ్ పెట్టుకొని ఉన్నారనుకోండి,
దట్ స్వెట్ ఓన్లీ విల్ కాజ్ ఫంగస్, దానివల్ల డ్యామేజ్ అవుతుంది, దానివల్ల హెయిర్ ఫాల్ అవ్వచ్చు. సో హెల్మెట్ అంటే ఫ్రిక్షన్, ఇప్పుడు ఇట్లా గట్టిగా పెట్టేసుకున్నారనుకోండి ట్రాక్షన్ ఎలోపేషియా అంటాం. సో ఇక్కడ హెయిర్ పోతుంది, ఎక్కడైతే అది గట్టిగా పట్టుకుంటుందో హెల్మెట్ అక్కడ పోతుంది అనమాట. సో ఆ వెట్ హెయిర్ మీద హెల్మెట్ పెట్టుకుంటే దానివల్ల డ్యామేజ్ ఉంటుంది. అట్లా డిపెండ్స్ ఆన్ హౌ యూర్ యూజింగ్ యువర్ హెల్మెట్ కూడా. కొంచెం ఈజీగా ఫిట్ అయ్యేటట్టు చూసుకోవాలి. అండ్ ఇఫ్ పాసిబుల్ ఒక కర్చీఫ్ కానీ ఒక స్కార్ఫ్ కానీ కట్టుకొని దానిపైన హెల్మెట్ పెట్టుకోవడం, డైరెక్ట్ కాంటాక్ట్ కాకుండా ఒక లేయర్ ఆఫ్ బ్రీతింగ్ స్పేస్ ఉన్నట్టు చూసుకోవాలి. అండ్ వెట్ హెయిర్ లో కాకుండా ఆర్ ఇమీడియట్లీ స్వెట్ అలా ఉన్నప్పుడు ఇమీడియట్లీ వాష్ చేసేసుకోవడం, అలా చేస్తే హెల్మెట్ వల్ల అంత ఎక్కువ హెయిర్ ఫాల్ ఏమి ఉండదు. ఈ నైలాన్ క్లాత్ ఎంత వరకు ప్రివెంట్ చేస్తుంది మేడం? అంటే యా అంటే ఇట్ ఈస్ గుడ్ ఓన్లీ, డెఫినెట్లీ. అంటే కొంచెం స్వెట్ ని ఇది చేసి కంట్రోల్ చేస్తుంది. కాకపోతే కాటన్ ఇస్ ప్రిఫరబుల్, అంటే ఇట్లా అబ్జార్బ్ కదా, ఓకే. నైలాన్ కంటే కాటన్ ప్రిఫరబుల్. యా. అండ్ ఇంతకు ముందు చూసుకున్నట్టయితే మేడం, పింపుల్స్ 16 to 20 మధ్యలో ఆర్ 23 మధ్యలో ఉండేవి. ఇప్పుడు 30 ఉన్నా 40 ఉన్నా పింపుల్స్ కామన్ అయిపోయినాయి. ఎందుకంటారు? అంటే ఇప్పుడు ఇందాక మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం PMOS అని, లేట్లీ అది చాలా ఎక్కువ అయిపోతుంది. అంటే ఇంతకు ముందు చాలా తక్కువ ఉండేది అది, ఇప్పుడు ఆల్మోస్ట్ ఐ థింక్ ఒక 3 out of 5 ఉమెన్ కి ఉంటుంది PMOS అనేది. సో దానివల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ యాక్నీ ఇన్ లేటర్ ఏజెస్ అనమాట. వెరీ వెరీ కామన్ కాజ్ అయితే అది కాకుండా మనం తీసుకునే ఫుడ్ బట్టి అండ్ మన లైఫ్ స్టైల్ బట్టి, ఐ డోంట్ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఎక్సర్సైజింగ్. యా, సో వీటన్నిటి వల్ల కూడా యాక్నీ ట్రిగర్ అవుతుంది. ఫుడ్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. యా డెఫినెట్లీ. ఫుడ్ ఇప్పుడు మనం అందరం షుగర్ ఏదో ఒక రకంగా తీసుకుంటూనే ఉంటాం. నో షుగర్ అన్నా కానీ అందులో ఏదో కొంచెం షుగర్ అన్నా ఉంటుంది, టీలోనో కాఫీలోనో. ఎగ్జాక్ట్లీ. అవన్నీ తెలియకుండా తినేసే ఫుడ్స్ కదా. సో వాటన్నిటి వల్ల షుగర్ ఇంటేక్ పెరగడం వల్ల ఈ మిల్క్ ప్రోడక్ట్స్ లైక్ యూ సెడ్ అండ్ కొంచెం ఆయిలీ ఫుడ్స్, కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్స్, ఇవన్నీ యాక్నీని ఇంకా పెంచుతాయి అన్నమాట. ఓకే. అండ్ ఒక ఇంటర్వ్యూలో చూసినట్టయితే మహేష్ బాబు గారు చెప్తారు, నేను మిల్క్ ప్రోడక్ట్స్ మొత్తమే టచ్ చేయను, అందుకే అంత గ్లోగా ఉన్నారంట. అంటే మిల్క్ ప్రోడక్ట్స్ అంత డేంజర్ అంటారు మేడం? అయ్యో, నాట్ ఎట్ ఆల్ అండి. యాక్చువల్గా మిల్క్ ఈజ్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ విటమిన్ డి. మిల్క్ మంచిదే, కాకపోతే అంటే డిపెండ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మోడరేషన్ అనమాట. ఇప్పుడు కర్డ్ మిల్క్ ప్రోడక్టే కదా, కర్డ్ ఈజ్ సచ్ అ గుడ్ ప్రోబయోటిక్ అండ్ ఇట్ యాక్చువల్లీ హెల్ప్స్ యాక్నీ. సో ఎలాంటి ప్రోడక్ట్ తీసుకుంటారు, ఇప్పుడు చీజ్ ఇలాంటివి అనుకోండి, చీజ్ బటర్ రెగ్యులర్ గా తీసుకుంటుంటే దే విల్ హ్యావ్ యాక్నీ. అలా. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఇంత మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్.